హరే కృష్ణ డివోటీస్. మనము శుక్రవారం రోజు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ యొక్క అపీరెన్స్ డే, అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ సందర్భంగా ఈ రోజు భక్తి వినోద్ ఠాకూర్ గురించి కాసేపు స్మరించుకుందాం. వాళ్ళు మన ఆచార్య పరంపరలో ఉన్నటువంటి మనకి ఆచార్యులు ఎవరు? షడ్గోస్వాములు, శ్రీ చైతన్య మహాప్రభు తర్వాత షడ్గోస్వాములు, వారి తర్వాత ఉన్నటువంటి 5గురు ఆచార్యులలో జగన్నాథ్ దాస్ బాబాజీ, భక్తి వినోద ఠాకూరులు, గౌరకిషోర్ దాస్ బాబాజీ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు. ఈ 5గురు ఆచార్యులలో కూడా అటువైపు తరానికి అంటే షడ్గోస్వాములకి, మళ్ళీ ఇప్పుడు మన తర్వాత ఉన్న ఆచార్యులకి, వాళ్ళు గౌరకిషోర్ దాస్ బాబాజీ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, శ్రీల ప్రభుపాదుల వారు, ఆ తర్వాత మన గురు మహారాజ్. వాళ్ళందరి మధ్యలో వారధిగా ఉన్నవారు భక్తి వినోద ఠాకూర్లు. భక్తి వినోద ఠాకూర్లు రాకముందు పరిస్థితి మొత్తం ఎలా ఉంది అంటే అన్ని అపసంప్రదాయాలే ఉన్నాయి. ఎన్ని అపసంప్రదాయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్ గౌడియ వైష్ణవ ఫిలాసఫీ అంటే, సిద్ధాంతం అంటే ఎవరికీ తెలియదు. అందరూ కూడా వాళ్ళకిష్టమైన విధంగా ఆచరిస్తూ ఉన్నారు. వాళ్ళకిష్టమైన విధంగా వాళ్ళు ఆచరిస్తూ ఇదే కరెక్ట్ సంప్రదాయం అని వాళ్ళు ఊహించుకుంటూ ఉంటున్నారనమాట. చాలా మందికి అసలు గౌడీయ వైష్ణవులంటే వాళ్ళేం లేదు, వాళ్ళు కేవలం నృత్యాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ విధమైన ఫిలాసఫీ తెలియదు. ఆ విధమైన అపనమ్మకం చాలా మందిలో ఉందన్నమాట. అటువంటి అపసంప్రదాయాలన్నిటిని కూడా కట్ చేసి, వాటన్నిటిని కూడా తీసి పారేసి, సరియైన సంప్రదాయాన్ని, సరియైన సిద్ధాంతాన్ని, ఫిలాసఫీని మనందరికీ చూపించిన వారు, మార్గాన్ని చూపించిన వారు, ఎంతో తత్వాన్ని రచించిన వారు భక్తి వినోద ఠాకూర్లు. అసలు ఈ భక్తి వినోద ఠాకూర్లు ఎవరు అంటే, ఆయన స్వయంగా శ్రీమతి రాధారాణి యొక్క సేవకురాలు. ఏ విధంగా అంటే, శ్రీమతి రాధారాణి గోలోక బృందావనంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుని యొక్క కన్సార్ట్ అంటే ఆయన యొక్క భక్తురాలు మరియు ప్రేమికురాలు. అటువంటి శ్రీమతి రాధారాణికి డైరెక్ట్‌గా సేవ చేసేటువంటి 8 మంది అష్టసఖులు ఉన్నారు. ఆ 8 మంది అష్టసఖుల్లో కూడా లలిత సఖికి రూపమంజరి సహాయం చేస్తుందన్నమాట. రూపమంజరి డైరెక్ట్‌గా సేవకురాలు. లలిత సఖి ఏమి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుందో అది రూపమంజరి చేస్తుందన్నమాట. అటువంటి రూపమంజరికి మళ్ళీ కొంతమంది సేవకులున్నారు. ఆ రూపమంజరి చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. అటువంటి రూపమంజరి దగ్గర ఉన్నటువంటి ఇంకొక మంజరి, ఆవిడ పేరే కమల మంజరి. కమల మంజరి, ఈ మంజరీలకి, సఖీలకి కొంత భేదం ఉంది. ఈ సఖీలందరూ కూడా డైరెక్ట్‌గా శ్రీకృష్ణ భగవానుడితోని వాళ్ళు ఎన్నో లీలలు చేశారు. కృష్ణ భగవానుడి యొక్క లీలల్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ ఈ మంజరీస్‌కి కృష్ణ భగవానుడితోని డైరెక్ట్‌గా ఏమీ సంబంధం ఉండదు. వాళ్ళు కేవలం రాధారాణి యొక్క సర్వెంట్స్ అంతే. రాధారాణి ఏ విధంగా వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ సఖీలు, వీళ్ళు ఆ విధంగా ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ రాధారాణికి సేవ చేస్తూ ఉంటారు. అయితే మరి రాధారాణి ఎప్పుడైతే కృష్ణుడికి సేవ చేస్తుందో, కృష్ణుడి దగ్గరికి వెళ్తుందో, కృష్ణుడికి రాధారాణికి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధం వల్ల ఏ విధమైన ఆనందాన్ని రాధారాణి పొందుతుందో, కేవలం ఆ ఆనందాన్ని చూసే వీళ్ళు ఆనందిస్తారనమాట. అది ఏ విధంగా అంటే, ఏ విధంగా రాధారాణికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ కృష్ణుడి యొక్క సేవలో, ఆరాధనలో పొందే ఆనందము, దానికి ఎన్నో రెట్లు చేసి మంజరీలకి స్వయంగా శ్రీమతి రాధారాణి ఇస్తుంది. మంజరీలు కేవలం రాధారాణి యొక్క సేవకులు. అటువంటి సేవకుల్లో కమల మంజరి ఒకరు. ఒకరోజు శ్రీమతి రాధారాణి దగ్గరికి కమల మంజరి వచ్చారు. రాధారాణి కలవాలనుకున్నప్పుడు ఆవిడ డైరెక్ట్‌గా వెళ్లి ఎవరు కూడా రాధారాణి కలవలేరు. అప్పుడు వాళ్ళు వెళ్లారు లలిత సఖి దగ్గరికి. లలిత సఖి దగ్గర కూడా డైరెక్ట్‌గా వెళ్ళలేకపోవచ్చు. లలిత సఖి దగ్గరికి వెళ్ళినప్పుడు లలిత సఖి రాధారాణి దగ్గరికి వెళ్లి చెప్పారు, "మీకోసం మంజరి వచ్చారు మిమ్మల్ని కలవడానికి. ఇప్పుడు నేను ఎవరిని కలవలేను. ఇప్పుడు బిజీగా ఉన్నాను. తర్వాత ఇంకొకసారి కలుద్దాం." అప్పుడు స్వయంగా మళ్ళీ వచ్చి చెప్పారనమాట లలిత సఖి. మా రాధారాణి ఇప్పుడు ఎవరిని కలవలేరు. అప్పుడు ఆవిడ ఒకటే చెప్తుందనమాట, "నేను స్వయంగా గౌరంగ మహాప్రభు యొక్క సేవకురాలిని.
నేను మహాప్రభువు యొక్క సేవకురాలిని. మహాప్రభువుకి చెందిన వాళ్ళము అని ఒక్కటి చెప్పండి చాలు. అలా మహాప్రభు సేవకురాలని చెప్పగానే వెంటనే శ్రీమతి రాధారాణి కలవడానికి ఒప్పుకుంటుంది. ఆమెని లోపలికి రమ్మంటుంది. అంటే రాధారాణికి ఎవరైతే స్వయంగా చైతన్య మహాప్రభువు యొక్క సేవకులో వాళ్ళకి రాధారాణికి దగ్గర వెంటనే పర్మిషన్ దొరుకుతుంది. మహాప్రభు యొక్క సర్వెంట్స్ ఎవరో, సేవకులు ఎవరో వాళ్ళంటే రాధారాణికి చాలా ఇష్టం. అందుకని ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే డైరెక్ట్‌గా రాధాకృష్ణ యొక్క సేవ చెయ్యాలి అని అనుకోకూడదు. మనం డైరెక్ట్‌గా చైతన్య మహాప్రభుకి సేవ చేస్తే, చైతన్య మహాప్రభు యొక్క భక్తులమైతే ఆటోమేటిక్‌గా రాధాకృష్ణ యొక్క భక్తులమవుతాం. రాధాకృష్ణ యొక్క కృప కూడా మనకి దొరుకుతుంది. అటువంటి కమల మంజరి ఈ భూమి మీదకి వచ్చారు. వారే కేదార్‌నాథ్ దత్త. కేదార్‌నాథ్ దత్త భక్తి వినోద ఠాకూర్‌ల యొక్క జన్మనామం కేదార్‌నాథ్ దత్త. ఆ తరువాత ఆయనకు ఆ పేరు వైష్ణవులిచ్చారు. కేదార్‌నాథ్ దత్త చిన్న వయసు నుంచే కూడా వాళ్ళ ఫ్యామిలీ చిన్న వయసులో చాలా చాలా పెద్ద రిచ్ ఫ్యామిలీ అన్నమాట. చాలా ఉన్నతమైన, సంపన్నమైన కుటుంబం. ఆ తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాడంటే, ఆ కేదార్‌నాథ్ దత్త ఆయన స్కూల్‌కి వెళ్ళినప్పుడు, స్కూల్‌లో చదువుకోవడము, ఎప్పుడు కూడా చాలా బ్రిలియంట్ స్టూడెంట్‌గా ఉండేవాడనమాట. ఎప్పుడు కూడా చాలా టాలెంటెడ్. అలా చాలా బాగా చదువుకుంటూ ఉండేవారు. ఆ తరువాత ఆయనకి చిన్నప్పటి నుంచే మనకి మన ఇతిహాసాలు, రామాయణమైనా, మహాభారతమైనా చాలా ఇంట్రెస్ట్ ఉండేదనమాట. ఆయన స్వయంగా చదువుతూ ఉండేవారు చిన్న వయసులోనే. అయితే ఆ సమయంలో వాళ్ళ ఇంటికి కాపలాదారుడుగా ఉన్నటువంటి వాళ్ళెప్పుడు చాలా ఉన్నతమైన సంపన్న కుటుంబం కాబట్టి, వాళ్ళ ఇంటికి కాపలాదారుడుగా ఒక కాపలాదారు ఉండేవారు. ఆయన దగ్గర నుంచి ఆయన ఇప్పుడు కాపలాదారుగా ఉన్నారు గానీ, ఒకప్పుడు ఆయన బందిపోటుగా ఉండి, ఆ తర్వాత అయన్నీ మానేసి, తర్వాత కాపలాదారుగా ఉండడం మొదలుపెట్టారు. అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా మహాభారతాన్ని, రామాయణాన్ని చాలా శ్రద్ధగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత వాళ్ళతో పాటుగా ఎప్పుడైతే ఆయన అధ్యయనం చేశారో, ఆయనకి తెలుసుకున్నారు కేదార్‌నాథ్ దత్త. ఆయన దగ్గరికి వెళ్లి ప్రతిరోజు అడిగేవారు. ఆయనకి కూలంకషంగా ప్రతి ఒక్క కథ కూడా మహాభారతం, రామాయణంలో ఉన్న అన్ని కథలు తెలిసేవి. ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఈయన చెప్పేవారు. ఈయన చదివేవారు, మరి ఆయన చెప్పేది వినేవారన్నమాట. అలా చిన్నప్పటి నుంచే చాలా ఇంట్రెస్ట్ చూపించారన్నమాట. ఈ రామాయణ, మహాభారతాల మీద. అలా ఆయన అవి చదువుతూ స్కూల్లో కూడా చాలా శ్రద్ధగా చదువుకునేవారు. అయితే ప్రతిరోజు కూడా బాగా చదువుతుంటే ఈయన బ్రిలియంట్ స్టూడెంట్ కాబట్టి టీచర్లు ప్రతిరోజు పొగుడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు చెప్పారన్నమాట. "మీరు ప్రతిరోజు పొగడకండి మా పిల్లవాడిని. ప్రతిరోజు పొగిడితే సరిగ్గా చదువుకోడేమో. అందుకని మీరు పొగడడం ఆపేయండి." అలాంటప్పుడు ఆయనకేమైపోయిందంటే కేదార్‌నాథ్ దత్తకి చిన్న వయసులో ఆయనకు ఆల్రెడీ అంత జ్ఞానం ఉంది. ఏదైనా వినగానే నేర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు పొగడొద్దని. ఎవరు ఏ విధంగా కూడా ఆయన్ని మెచ్చుకోవట్లేదు. అప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ తగ్గిపోయిందంట చదువుకోవడం మీద. అందుకని తర్వాత మళ్ళీ వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ శ్రద్ధగా చదువుకోవడం మొదలుపెట్టారు. కానీ మధ్యలో మాత్రం ఇంట్రెస్ట్ తగ్గిందంట. అందుకని ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రైజ్ చేస్తూ ఉండాలి. చిన్న వయసులో మనం ఎప్పుడు కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయడము, వేరే వాళ్ళతోని పోల్చడము అలా చేయకూడదు. ఇప్పుడు ఈ విధంగా కేదార్‌నాథ్ దత్త ఎంతో బాగా చదువుకుంటూ ఉన్నారు. ఆయనకు ఆ చిన్న వయసులోనే చదువుకుంటూ ఉన్నప్పుడే ఆయన రాయడం మొదలుపెట్టారు. ఆయన ఏ విధంగా రాసేవారంటే ఎన్నో పుస్తకాలు రాశారు. అందులో ముఖ్యంగా ఇవేమి భక్తికి సంబంధించిన పుస్తకాలు ఆయన చిన్నప్పుడు రాసేవారు కాదు. ఒక బుక్ రాశారు. అది ఏమిటి అంటే 'అలెగ్జాండర్ ది గ్రేట్.' ఈ 'అలెగ్జాండర్ ది గ్రేట్‌లో' మనము 1 కాదు, 2 కాదు 30 వాల్యూమ్స్ అంటే 30 పుస్తకాలు అలెగ్జాండర్ గురించి రాశారు. ఆ తరువాత మనం వినవచ్చు 'విక్రమ్ బేతాళ్' కథలు. 'విక్రమ్ బేతాళ్' కథలు మా చిన్నప్పుడు ఆహ్, చందమామ పుస్తకాల్లో వచ్చేవి. ఆ 'విక్రమ్ బేతాళ్' కథలు రాసింది మన కేదార్‌నాథ్ దత్త. భక్తి వినోద్ ఠాకూర్‌లే రాశారనమాట. ఆయన ఎన్ని అంటే 25 పుస్తకాలు రాశారు. ఒక్కొక్క పుస్తకంలో కనీసం ఒక 50 కథలు ఉన్నాయన్నమాట. అలా 25/50 ఒక 1250 కథలు ఆయన రాశారు. కే మరి ఏం కథలవి? 'విక్రమ్ బేతాళ్' కథలు. ఈ 'విక్రమ్ బేతాళ్' కథలు ఎలా ఉండేవంటే, ఆ ప్రతి ఒక్క కథలో గూడా ఒక మోరల్ స్టోరీ ఉండేది. అందులో
అసలు మనం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి? ఒకవేళ మనకేదైనా ధర్మ సంకటం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు ఏది సరి అయినది, ఏది తప్పైనది. సరియైన మార్గం చూపించడానికి విక్రమ్ బేతాళ్ కథలు బాగా ఉపయోగపడాయి. అందుకని పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా బాగా చదివేవారనమాట. ఆ సమయంలో విక్రమ్ బేతాళ్ కథలు మనం చూస్తే ఆ చిన్న వయసులో కాదు, పెద్దయ్యే వరకు మన చిన్నప్పటి వరకు కూడా మనం ఆ కథల్ని చదువుకున్నాం. అలా ఎన్నో కథలు. అంటే ఆయన చిన్నప్పటిలోనే ఆయనకున్న అటువంటి సాహిత్యం మీద ఉన్న అభిరుచి చిన్నప్పుడే ఆయనలో ఉన్నటువంటి సాహిత్య కళ అనేది బయటకొచ్చింది. అలా ఎన్నో పుస్తకాలు ఆయన కేవలం ఇంపార్టెంట్ అలా ఎన్నో రాస్తూనే ఉండేవారు. రాస్తూ ఉంటూ మనకి చిన్నప్పటి నుంచే రాయడం మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి భాష మీద కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. భాష మీద కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆయన ఎలా రాసేవాళ్ళంటే సంస్కృతము, హిందీ, బెంగాలీ చాలా బాగా వచ్చాయనకి. వాటితో పాటు కూడా ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. ఎప్పుడు కూడా శ్రీల భక్తి వినోద్ ఠాకూర్‌లు ఈ ఇంగ్లీష్ భాషని కానీ, ఆంగ్లేయుల్ని కానీ విమర్శించడం కానీ ఎప్పుడు కూడా చేసేవారు కాదు. ఆయన ఒకటే విధంగా యాక్సెప్ట్ చేశారనమాట. ఎలా? వాళ్ళని విడిచిపెట్టి పొమ్మనడము, వాళ్ళు విడిచిపెట్టి మన దేశాన్ని వెళ్ళిపోయినంత మాత్రాన మనమేదో స్వేచ్ఛగా, సుఖంగా ఉంటాం అనేది లేదు. ఆయనకు బాగా తెలుసు. ఇవన్నీ పైన విషయాలే. అసలు అంతరంగంగా మనలో మార్పు రావాలి అని. అందుకని ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళని విమర్శించడం ఎలాంటియి ఏం లేదు. ఆయన వాళ్ళతో కలిసిపోయి అనుకూలంగా ఉండేవారు. అదే కాదు ఆయన ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారనమాట. ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చంటే భక్తి వినోద్ ఠాకూర్‌లకి ఆయన ఏదైనా ఒక పుస్తకం రాస్తే ఇంగ్లీష్‌లో, బెంగాలీలో, సాంస్క్రిట్‌లో అలా రాసేవారు. ఒకసారి వేరు వేరుగా రాసేవారు. కొన్ని కొన్ని పుస్తకాలు అన్ని భాషల్లో కూడా రాసేవారు. ఎప్పుడు కూడా ఆయన రాసినా కానీ ఏదో ఒకటి ఆహ్, ఇప్పుడు మనము అచ్చ తెలుగులో క్లాస్ ఇస్తే ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి మనకి తెలిసిన భాష కాబట్టి, మనం క్లాస్ కూడా మంచి మంచి పదాలు ఉపయోగించి చాలా బావుంటుంది. అదే మనకి తెలియని భాషలో ఇస్తే ఎలా ఉంటుంది? పదాలు వెతుక్కుంటూ ఉంటామనమాట. అతి అతి కష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ భక్తి వినోద్ ఠాకూర్‌లు అలా కాదు. ఆ ఇంగ్లీష్ భాష వచ్చినటువంటి ఆంగ్లేయులకే తెలియని కొత్త కొత్త పదాలు వాడేవారంట. ఎంతో అందంగా కొత్త కొత్త పదాలు వాడుతూ అందంగా డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ శ్లోకుడు. అంటే ఉత్తమమైన పదాలతోనే ఆయన్ని కీర్తించాలి. ఏదో ఒకటి సెకండరీ లాంగ్వేజు మనకి థర్డ్ లాంగ్వేజ్ చెప్పినట్టు గాకుండా ఫస్ట్ లాంగ్వేజ్, ప్రైమరీ లాంగ్వేజ్‌లో ఎంత బాగా మాట్లాడతామో అంత బాగా ఇంగ్లీష్‌లో కొత్త కొత్త పదాల్ని ఉపయోగించి ఆయన డిస్క్రైబ్ చేసేవారు. అందుకనే ఆయన కుమారుడైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లకు కూడా ఇంగ్లీష్ భాషలో చాలా మంచి పట్టుంది. ఆయనకి ఎంత బాగా ఇంగ్లీష్ వచ్చంటే, మనం ముందు కూడా ఆయన గురించి చర్చించుకున్నాం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లు ఎన్ని పదాలు వచ్చంటే, ఒక ఇంగ్లీష్ డిక్షనరీలో 50,00,000 పదాలు ఉంటే, 50,00,000 పదాలు కూడా ఆయనకు నోటెడ్‌గా ఉండేవి. ఎవరైనా క్లాస్ వినాలి అంటే, ఆ పదాల ఉన్నటువంటి డిక్షనరీ పట్టుకొని కూర్చుంటే కూడా అర్థం కాదు. ఆళ్ళది అర్థం చేసుకోవడానికి ఆ డిక్షనరీ చూసే లోపల ఆయన ఇంకెన్నో చెప్పేసేవారు ఆ పాటికి. అంత బాగా వచ్చనమాట ఇంగ్లీష్. అందుకని భక్తి వినోద ఠాకూర్‌లన్నా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లన్నా ఆంగ్లేయులకి ఏ విధమైన కోపం లేదు. ఇంకా వాళ్ళంటే చాలా చాలా ఇష్టం కూడా. అలా ఆయన ఎన్నో పుస్తకాలని రచిస్తూ ఉన్నారు. ఆయన చిన్న వయస్సులోనే 19 సంవత్సరాల వయసులో ఒక మిల్లు, ఏ మిల్లంటే అది షుగర్ మిల్. షుగర్ మిల్‌లో వర్క్ చేశారు. షుగర్ మిల్‌లో వర్క్ చేసినప్పుడు కూడా చాలా నిజాయితీగా, హానెస్ట్‌గా వర్క్ చేసేవారు. అయితే తర్వాత ఏం జరిగింది? వాళ్ళు చిన్నప్పుడు చాలా ఉన్నతులు, ధనవంతములైన కుటుంబము. ఆ కుటుంబంలో ఉన్నప్పుడే ఆయనకి ఏ విధమైన ఎక్కువ దాన ధర్మాలు చేయడం వలన, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరు సరిగ్గా చూసుకోలేకపోవడం వలన ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి. వాళ్ళు సాధారణమైన కుటుంబంలాగా మారిపోయారు. ఆ తర్వాత ఈయన ఒక షుగర్ మిల్‌లో పనిచేశారు. ఆ తర్వాత మనకి గవర్నమెంటు ఎగ్జామ్స్ రాసి ఆయన ఆ తర్వాత జడ్జిగా అయిపోయారనమాట. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏ విషయంలో అయినా స్కాలర్ చాలా పండితుడు. ఏ విషయంలో అయినా ఆయన జ్ఞానం చూసి అందరూ కూడా చాలా ఇష్టపడేవారనమాట. ఆ సమయంలో ఆయన కొన్ని పుస్తకాలు రాశారు. అవేమిటి అంటే 'టెంపస్ ఆఫ్ ఒరిస్సా', 'మ్యాథమెటిక్స్ ఆఫ్ ఒరిస్సా'.
ఇలాంటి పుస్తకాల్ని అంటే ఒరిస్సా యొక్క మ్యాథమెటిక్స్ అంటే చూడండి, ఆయన ఒక విషయంలో ఆయనకు పరిజ్ఞానం ఉంది. ఒక విషయంలో లేదని కూడా. అన్ని విషయాల్లో పరిజ్ఞానం ఉంది. అన్ని విషయాల్లో కూడా పుస్తకాలు రచిస్తూ ఉండేవారు. ఆయన పని చేస్తూ ఉన్నారు. అదొకటే కాకుండా అద్వైత సిద్ధాంతాన్ని, వైష్ణవ సిద్ధాంతాన్ని రెండిటిని కూడా బాగా రీసెర్చ్ చేసి రెండిటి గురించి కూడా ఆ 2 ఫిలాసఫీలని కూడా బాగా తెలుసుకున్నారు. మనం చూస్తే అద్వైత సిద్ధాంతంలో ఏముంటుంది? ఆత్మ, పరమాత్మ ఒకటే. ఎప్పుడైతే ఆత్మ తన యొక్క ఆహ్, పొజిషన్‌ని తన స్థానాన్ని తెలుసుకుంటుందో, అప్పుడు ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. అలా చెప్తూ ఉంటారు. మరి ఆత్మ పరమాత్మలో కలిసిపోయినప్పుడు అటువంటి ఆత్మ తిరిగి మళ్ళీ భూమి మీదకి ఎందుకొస్తుంది? అసలు ఆ పరమాత్మతో ఉన్నటువంటి ఆ బ్రహ్మంలో ఉన్నటి ఆత్మ ఎందుకని ఒక శరీరాన్ని తీసుకుంది? ఎందుకని పతనం చెందింది? ఏ విధంగా ఉద్ధరింపబడుతుంది? చాలా ప్రశ్నలకి వాళ్ళ సిద్ధాంతంలో సమాధానాలు లేవు. అయినప్పటికీ ఆయన సిద్ధాంతాన్ని నేర్చుకున్నారు. వైష్ణవ సిద్ధాంతాన్ని నేర్చుకొని, ఇందులో ఉన్నటువంటి లోపాలేమిటి? అయితే ఈ వైష్ణవ సిద్ధాంతంలో ప్రతి ఒక్కదానికి కూడా ఎలా ప్రశ్న ఉంది? శ్రీమద్ భాగవతంలో అది సమాధానం లేని ప్రశ్న లేదు. ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం ఉంది అని చెప్పి, ఆ సమయంలో ఉన్నటువంటి అద్వైతవాదుల యొక్క మనసు అందరి మనసు కూడా దోచుకున్నారు. మనం ఆ సమయంలో ఎంతో మంది ఉన్నారనమాట అద్వైతవాదులు. అందులో వాళ్ళు ముఖ్యంగా చూస్తే రాజా రామ్మోహన్ రాయ్. ఆయన బ్రహ్మ సమాధిని స్థాపించారు. ఈ రాజా రామ్మోహన్ రాయ్ కూడా మన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్‌ని, కేదార్‌నాథ్ దత్త అంటే చాలా ఇష్టపడేవారనమాట. ఆయన ఆయన చెప్పే విధానం కానీ, ఆయన మాట్లాడే విధానము, ఆయన ఆయన యొక్క తత్వము, ఆయన యొక్క జ్ఞానము చాలా ఇష్టపడేవారనమాట. అయితే ఇక్కడ మనము ఆ సమయంలో 'ధీరజ్ కుమార్' జడ్జిగా ఉన్నారు. ఆ తరువాత ఆ ప్రదేశానికి మనకి జడ్జిగా మారారు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. ఆ సమయంలో ఆయన ఎంతో నాలెడ్జ్ ఉంది. చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎన్నో చాలా గొప్పగా కేసుల్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు. బాగా పేరు తెచ్చుకున్నారు. బ్రిటిషర్స్ దగ్గర ఆయనకు మంచి పేరుంది అని అక్కడ ఉన్నటువంటి ఈ ఒరిస్సా రాజుకి భక్తి వినోద్ ఠాకూర్‌ల మీద అసూయ అనేది పెరిగిపోయింది. ఆయన జడ్జి అందరూ ఆయన దగ్గరికే వెళ్తున్నారు. ఏ సమస్య వచ్చినా ఆయనకున్న ఇంపార్టెన్స్ నాకు లేదు. మరి అసలు మన దగ్గరికి ఎవరొస్తారు? మనకేం ఇంపార్టెన్స్ ఉంది? ఆ సమయంలో ఇంకా రాజులకి ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోయింది. నాకే ఇంపార్టెన్స్ ఉంది అని ఆయన అసూయ పెంచుకొని ఏం చేశారంటే యజ్ఞం చేశారు. ఒక 27 రోజుల పాటు యజ్ఞం చేసి, ఆ యజ్ఞంలో ఎందుకు చేశారంటే యజ్ఞము భక్తి వినోద ఠాకూర్‌లకి మంచి జరగకూడదు. వీలైతే ఆయన చనిపోవాలి అని ఒక యజ్ఞం చేశారు. అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన యజ్ఞం చేసినప్పుడు అది 1874లో జరిగిందనమాట. యజ్ఞం చేస్తే ఆయనకి ఏం కాకపోగా భక్తి వినోద్ ఠాకూర్‌లకి ఏమీ జరగలేదు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు రక్షించారు ఆయన్ని. ఎప్పుడైతే యజ్ఞం జరిగిందో 27 రోజుల తరువాత స్వయంగా ఆయన యొక్క పుత్రుడు మరణించారు. ఎప్పుడైతే పూర్ణాహుతి జరిగిందో, స్వాహ అని పూర్ణాహుతి జరగగానే అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడొచ్చి చెప్పాడు రాజుగారికి, "మీ యొక్క పుత్రుడు మరణించాడు." ఎవరైనా భక్తులకి ఏదైనా వైష్ణవులకి అపరాధం చెయ్యాలి, వైష్ణవులకు అపకారం చెయ్యాలి అని చూస్తే కృష్ణ భగవానుడు సహించడు. ఇంకా చెయ్యాలి అనుకున్న వాళ్ళకే చెడు జరుగుతుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో ఈ వైష్ణవ సిద్ధాంతానికి, మరి అద్వైత సిద్ధాంతానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఎవరు కూడా దాని యొక్క పూర్తిగా ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని వాళ్ళ కోసం కొన్ని ఆర్టికల్స్ రాశారనమాట. అదేంటి ఏమిటంటే చైన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఒక డైలీ సీరియల్ లాగా ప్రతిరోజు ఆర్టికల్ పేపర్‌లో వస్తుంది. అటువంటి ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ ఏమిటి అంటే ట్రైన్ ఫ్రమ్ శంకరాచార్య కుడ్ నాట్ రీచ్ నదియా అంటే ట్రైన్ ఫ్రమ్ శంకరాచార్య. శంకరాచార్యుడు రాసినటువంటి అద్వైత సిద్ధాంతము, అందులో పూర్తి సిద్ధాంతం లేదు. అది ఎప్పటికి కూడా నదియా చేరలేదు. నదియా అంటే స్వయంగా చైతన్య మహాప్రభువు జన్మించినటువంటి ప్లేస్. చైతన్య మహాప్రభువు పుట్టినటువంటి ఈ ప్లేస్ అంటే చైతన్య మహాప్రభు యొక్క తత్వం ఏంటి అని ఆది శంకరాచార్యుల యొక్క ఫిలాసఫీ అయిన అద్వైత సిద్ధాంతం అర్థం చేసుకోలేదు అని చెప్పడం. అంటే అద్వైత సిద్ధాంతం పూర్ణమైన, పరిపూర్ణమైన సిద్ధాంతం కాదు అని చెప్పడం. ఎవరికైతే ఇది ఎట్లా ఉంది పేరు?
ఈ పేరు చూస్తేనే ఎవరైనా ఆర్టికల్ చదవాల్సిందే. అలా అట్రాక్టివ్‌గా పేర్లు పెట్టి ఆయన ఆర్టికల్స్ రాసేవారు. ఇదే దాన్ని మళ్ళీ తర్వాత మనకి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా కొనసాగించారనమాట. ఆ సమయంలో ఎలా ఉంది అంటే, ఈయన యొక్క పేరు ప్రతిష్టలన్నీ చూసి చాలా మందికి మనకి ఇండియన్స్‌కి, మళ్ళీ బ్రిటిషర్స్‌కి కొంతమందికి అసూయాపరులు ఎక్కడైనా ఉంటారు కదా! అలాంటి అసూయాపరులు, ఓర్వలేని వాళ్ళు ఏం చేసేవారంటే భక్తి వినోద్ మనం కేదార్‌నాథ్ దత్త అని అసూయతోని ఆయనకన్నీ కూడా హార్డ్ టాస్క్‌లు అంటే చాలా కష్టమైనవి టాస్క్‌లిచ్చేవారు. అలా ఏదైతే ఎవరు పరిష్కారం చెయ్యలేరు, ఏదైతే రిస్కో, ఇబ్బందో, ఒకవేళ ఇది పరిష్కారం చేయడంలోనే వాళ్ళకేమైనా జరిగిపోతుందేమో అనుకున్నటువంటి టాస్క్‌లన్నీ కూడా ఈయన కేదార్‌నాథ్ దత్తకిచ్చేవారు. అటువంటి ఒక టాస్క్ వచ్చి పడింది మన కేదార్‌నాథ్ దత్త దగ్గరికి. అది ఏమిటి? ఒక వృక్షం ఉంది. అది ఒక పెద్ద వటవృక్షం. ఆ వటవృక్షం కింది నుంచి ఎవరైతే అది మర్రి చెట్టు. ఎవరైతే అక్కడి నుంచి వస్తారో, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరిని కూడా ఆ చెట్టు మీద ఉన్నటువంటి బ్రహ్మ రాక్షసి భోజనం చేసేస్తూ ఉంది. ఎవరైతే అక్కడి నుంచి వస్తారో, ఇక వాళ్ళు కనిపించరు, మాయమైపోతారు. ఆ తర్వాత ఉదయము వాళ్ళ యొక్క ఎముకలు అవి మాత్రం అక్కడ కింద పడి ఉంటాయి. అలా చూసి చాలా మంది భయపడిపోయారు. చివరికి అది ఏమైనా భయపడి అలాంటివి జరిగితే ఆ బ్రిటిషర్స్‌కి కంప్లెయింట్ వస్తుంది. అప్పుడు వాళ్ళే కాబట్టి రూల్ చేసేది, వాళ్ళకి కంప్లెయింట్ వస్తుంది. మరి ఏం చేయాలి? కొన్ని రోజులు వీళ్ళేం చేశారు, కొంతమంది సైనికుల్ని పంపించారు. పంపిస్తే ఆ సైనికులు కూడా కనిపించకుండా పోయారు. ఆ నెక్స్ట్ డే వాళ్ళ ఎముకలు మాత్రం కనిపించాయి. అప్పుడేం చేయాలని అందరూ ఆలోచిస్తూ ఉంటే కేదార్‌నాథ్ దత్తని అడిగారు. ఆయన వెంటనే నేను వెళ్తానని ఒప్పుకున్నారు. ఒప్పుకొని వెళ్ళి ఎక్కడైతే ఆ మర్రి వృక్షం ఉందో, ఆ మర్రి వృక్షం దగ్గరికి వెళ్లి శ్రీమద్ భాగవతాన్ని చదవడం ప్రారంభించారు. ఆయన మధ్యలో ఆపకుండా శ్రీమద్ భాగవతాన్ని కంటిన్యూయస్‌గా 7 రోజులు చదివారు. ఎప్పుడైతే ఆయన 7 రోజులు శ్రీమద్ భాగవతాన్ని చదివారో, 7 రోజుల తర్వాత ఆ చెట్టు ఇలా 2 భాగాలుగా విడిపోయింది. చీలిపోయింది. చీలిపోగానే అందులో ఉన్నటువంటి ఆ బ్రహ్మ రాక్షసి బయటికెళ్ళిపోయిందనమాట. ఆ రోజు నుంచి మళ్ళీ ఇంక ఎప్పుడు కూడా ఎవరు అక్కడి నుంచి వెళ్ళినా కానీ ఎవరికీ ఏమీ జరగలేదు. అంటే ఏమిటి? ఆ చెట్టు మీదట ఉన్నటువంటి బ్రహ్మ రాక్షసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా ఆయన ఎటువంటి ఇంపార్టెంట్, ఇబ్బందికరమైన టాస్కులు చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే ఇంకొకటి వచ్చింది ఆయన దగ్గరికి. అదేమిటి అంటే అక్కడ ఆ సమయంలో ఎలా ఉన్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎలా? నేను బ్రహ్మదేవుడిని అని కొంతమంది, నేను స్వయంగా కృష్ణుడిని, విష్ణు అవతారాన్ని కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది నేను బలరాముడిని అని చెప్పుకొని నాగలిని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే ఏమిటి? అమాయకులుంటే మోసం చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. ఇప్పటికి కూడా సరియైన సిద్ధాంతం కృష్ణ మందిరం, ఇస్కాన్‌కి రండి, ఎవరైనా జపం చేయండి అంటే చెయ్యరు. ఎవరైనా బాబా ఉన్నారు, ఆయన విభూది పెడతారు, వెళ్ళగానే మీరు చెప్తే మీ సమస్య తీరిపోతుంది అంటే, అక్కడ మాత్రం ఎన్ని లక్షలైనా చెప్పనివ్వండి. వాళ్ళ శక్తి కొలది పొయ్యి వాళ్ళకి సమర్పించుకొని, వాళ్ళ దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పుకొని, మోసపోవడానికి సిద్ధంగా ఉంటారు. అందులో ఏమన్నా సందేహం ఉందా మాతాజీ? హరే కృష్ణ. లేదు మాతాజీ. లేదు మాతాజీ. నిజంగానే ఉన్నాను. వాళ్ళైతే నచ్చుతారు. మనం ఏమి అడగం. ఒక్క రూపాయి ఇవ్వొద్దండి. రండి. జపం చేయండి. ప్రసాదం తినండి. జపం చేస్తే ప్రసాదం తింటే ఏమొస్తుంది? ఏమొస్తుందో ఏమో తెలీదు. ఎప్పటికో వస్తే అప్పటిదాకా మేము వెయిట్ చేయాలా? మాకిప్పుడు ఈ క్షణం మా సమస్య తీరాలి. ఎక్కువ మంది మైండ్ సెట్ ఇలానే ఉందా మాతాజీ? అవును మాతాజీ. అవును మాతాజీ. 99% అలాగే ఉన్నారు మాతాజీ. ఇప్పటికిప్పుడు మా సమస్య తీరిపోవాలి. అటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలా మంది. ఇటువంటి ప్రజల యొక్క ఆలోచనని క్యాష్ చేసుకునే వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి నేనే స్వయంగా విష్ణువు యొక్క అవతారాన్ని, స్వయంగా నేనే కృష్ణుడిని అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఆయన పేరు బిషక్ సేన్. ఈ బిషక్ సేన్ ఏ విధంగా అంటే నేను కృష్ణుడిని అని చెప్పుకోవడం ఒక్కటే కాకుండా ఆయన కృష్ణ లీలల్ని ఇమిటేట్ చేయడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఏ విధంగా? కృష్ణుడు రాసలీలలు చేశాడు. నేను కూడా రాసలీలలు చేశానని స్త్రీలతోని నృత్యాలు చేయడము. ఎవరైనా సమస్యలొచ్చినప్పుడు ఆ సమస్యలతో వచ్చినటువంటి
కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని దూషితం చేయడము, ఆ విధంగా అన్ని అపవిత్రమైన కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సమస్య మళ్ళీ ఆ బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్ళింది. బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్తే ఈ సమస్యని పరిష్కరించాలి అని చెప్పి, అప్పుడు ఆయన కూడా కేదార్‌నాథ్ దత్తకి అది డ్యూటీ కూడా ఇచ్చారనమాట. ఆయన వెంటనే తెలుసుకున్నారు. తెలుసుకోగానే అక్కడికి వెళ్లారు. వెళ్ళగానే పోలీసులందరిని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన దగ్గర ఎన్నో సిద్ధులున్నాయన్నమాట. ఎన్నో సిద్ధులు ఉండడం వల్ల ఏమిటి, అప్పటికప్పుడు అగ్నిని సృష్టించగలడు, భయపెట్టగలడు, ధ్వనిని సృష్టించగలడు. ఇప్పుడు ఎవరైతే అసలు ఎవరికుంటాయి ఎక్కువగా ఈ సిద్ధులు అంటే, మహర్లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. మహర్లోకంలో అంటే మనకంటే భూమి మీద పైన 6 లోకాలున్నాయి. భూమి కింద 7 లోకాలున్నాయి. మొత్తం 14 లోకాలు మన యొక్క విశ్వంలో. అయితే ఈ మహర్లోక వాసులు ఎప్పుడైతే వాళ్ళు కొంత పుణ్యం చేసుకోవడం వల్ల మహర్లోకానికి వెళ్తారు. వాళ్ళ యొక్క పుణ్యం తరిగిపోతుంది గదా! క్షీణించిపోగానే వాళ్ళు భూమి మీదకి తిరిగి వస్తారు. ఈ భూమి మీదకి తిరిగి వచ్చినా కానీ ఈ మహర్లోక వాసులకి కొన్ని సిద్ధులనేవి ఉంటాయి. అప్పుడు వాళ్ళ సిద్ధుల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి సిద్ధుల్ని ప్రదర్శించేవాడే ఈ బిషప్ సేన్. సిద్ధులతోని కొంతమందిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది బుట్టలో పడుతున్నారు. కొంతమంది మోసపోయినామని తెలుసుకొని, మోసపోయినామని తెలుసుకొని అప్పుడు బ్రిటిషర్స్‌కి కంప్లెయింట్ చేశారు. కొంతమంది వాళ్ళ కుటుంబంలో స్త్రీలని మోసం చేయడం వల్ల ఇబ్బంది పడి కంప్లెయింట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన భయపెట్టడానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన చోటు ఉన్నటువంటి ఆ పోలీసులందరూ కూడా భయపడుతున్నారు. కానీ కేదార్‌నాథ్ దత్త మాత్రం కొంచెం కూడా తొణకలేదు, బెనకలేదు. ఆయన మీద ఆయన సిద్ధులు ఈయన మీద ఏ ప్రభావం చూపించట్లేదు. ఆయనకు అర్థమైపోయింది. అర్థమవ్వగానే ఆయన పిలుస్తున్నాడన్నమాట. కేదార్‌నాథ్ దత్త అని ఆయన కొంచెం హిస్టరీ ఆయన యొక్క అన్ని డీటెయిల్స్ అని చెప్పి, "వచ్చావా? రా. తెలుసుకున్నావా? వచ్చావా? సరే. ఇప్పుడు ఏం చేద్దాం?" ఆయన అడుగుతున్నాడన్నమాట. ఆయన ఒకటే చెప్పారన్నమాట. "నువ్వు ఒకటే విషయం చెప్పు నాకు. నువ్వు ఇంకేం చెయ్యనవసరం లేదు. నువ్వు స్వయంగా భగవంతుడివా?" "అవును. నేను భగవంతుడిని." "నువ్వెలా భగవంతుడివవుతావు?" "లేదు. నేను భగవంతుడిని." "ఎందుకు చెప్పు ఈ విధమైన మన ఇద్దరికి మధ్యలో ఈ సమస్యలన్నీ? నేను హాయిగా నా సిద్ధుల్ని చూపించుకొని నేను హాయిగా ఉన్నాను. దండుకుంటున్నాను. నువ్వు కూడా నాతో పాటు కలవరాదు? కలిస్తే ఇద్దరం కలిసి మంచిగా సెటిల్ అవ్వచ్చు" అని కేదార్‌నాథ్ ఆయనకు కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నారన్నమాట. "లేదు, లేదు. నా యొక్క భగవంతుడు స్వయంగా కృష్ణుడు. ఆయనకి మాత్రమే నేను దాసుడిని. ఇంకెవరికీ దాసుడిని కాదు. కృష్ణుడు నువ్వు దాసుడివా?" కృష్ణుడికి ఆయన ఇంక అంటున్నారన్నమాట. ఆ జగన్నాథుడు వాళ్ళది పూరి దగ్గర గదా ప్రదేశము. నేను ఆ జగన్నాథుడే నాకు దేవుడు. జగన్నాథుడు నీకు దేవుడేంటి? జగన్నాథుడు ఒక చెక్క బొమ్మ. ఆ చెక్క బొమ్మ నీకేం చేస్తుంది? నా దగ్గరికి రా. నేను నిన్ను బాగా చూసుకుంటాను అని ఇష్టమైనట్టు ప్రేలాపనలన్నీ చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారన్నమాట. ఆయన సిద్ధులు ప్రదర్శిస్తున్నాడు. వీళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు. చివరికి మొత్తం మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వెళ్లి ఆయన్ని జైల్‌లో వేశారు. జైల్‌లో వేసినప్పుడు ఆయన ముందే చెప్తున్నాడు. "నువ్వు అరెస్ట్ చేసావు గదా నేను. నీకు, నీ కుటుంబానికి ఏమవుతుందో చూడు" అని ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. కానీ ఈయన అస్సలు బెదరలేదు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య అందరూ కూడా అనారోగ్యం పాలయ్యారు. అందరూ కూడా చెప్తున్నారన్నమాట. మనకి కేదార్‌నాథ్ దత్తకి "నీకిలా జరుగుతుంది. మీ కుటుంబం ఏమైపోతుందో ఏమో! నువ్వెందుకు ఆయనతో పెట్టుకుంటావు? ఆయన ఎంతో శక్తివంతుడు. ఆయన్ని విడిచిపెట్టు" అని అందరూ చెప్తున్నారు. కానీ ఈయన వినలేదు. కానీ కొంత సమస్య అయితే వచ్చింది వాళ్ళ కుటుంబానికి. అప్పుడు ఆయన ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఒక బ్రాహ్మణుడొచ్చి చెప్పాడనమాట. ఇటువంటి సిద్ధులు ఉన్నటువంటి యోగులందరికీ కూడా వాళ్ళ సిద్ధులు వాళ్ళ జుట్టులో ఉంచుకుంటారు. అందుకని ఆయన జుట్టు తీసేయాలి. ఆయనకు జుట్టు ఎలా అంటే రింగుల జుట్టు ఇంత పెద్దగా ఎత్తుగా ఉందనమాట. అప్పుడు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఈ విషయం ఆయన బ్రాహ్మణుడు చెప్పింది, వెంటనే భక్తి వినోద్ ఠాకూర్‌లు వెళ్ళి ఆయన జుట్టుని మొత్తం కూడా గుండు గీయించేశారు. ఆయన గుండు తీస్తుంటే అస్సలు ఒప్పుకోలేదు. ఆయనకు తెలుసు ఆయన శక్తి అందులోనే ఉందని. ఎప్పుడైతే గుండు గీశారో ఆయన శక్తి అంతా సన్నగిల్లిపోయిందనమాట. వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుటపడింది. ఈయన శక్తి ఎలా అయిపోయిందంటే ఒక శక్తి క్షీణించిపోయినటువంటి మనిషిలాగా అయిపోయి కొన్ని రోజుల్లోనే మరణించారు. ఆ విధంగా ఇంకా కేదార్‌నాథ్ దత్త యొక్క పేరు ప్రఖ్యాతులు ఇంకా మారుమోగిపోయాయి. ఆయన అనవసరమైన విషయాలకి ఏమాత్రం కూడా లొంగడు. ఆయనకి ఎంతో శక్తి సామర్థ్యాలున్నాయి. ఎంతో గొప్పవాడు అని అర్థం చేసుకున్నారు.
ఆ తరువాత సమయంలో 1880 సంవత్సరంలో ఆయన ఏం చేశారు అంటే సజ్జన తోష్ని అనే ఒక మ్యాగజైన్ ని నడిపారనమాట. ఈ సజ్జన తోష్నిలో ప్రతి రోజు కూడా ఆయన ఆర్టికల్స్ రాసి ఒక మ్యాగజైన్ అంటే ఏమిటి? కొన్నేమో డైలీ మ్యాగజైన్స్ ఉంటాయి. అంటే ప్రతిరోజు వస్తాయి. కొన్ని వీక్లీ ఉంటాయి. వారం వారం వస్తాయి. కొన్ని పక్షం రోజులకి అంటే 15 రోజులకు ఒకసారి, కొన్ని నెల రోజులకు ఒకసారి అటువంటి విధంగా ఒక మ్యాగజైన్ నడిపించారు సజ్జన తోష్ని. అందులో ఆయన ప్రతిరోజు కూడా ఆర్టికల్స్ రాసేవారు. చాలా విషయాలకి, తెలియని విషయాలకి అందరికీ అసలు మనకి గౌడీయ సంప్రదాయం అంటే ఏమిటి? అపసంప్రదాయాలేమిటి? సరియైన సంప్రదాయం ఏమిటి? అద్వైతవాదం ఏమిటి? వైష్ణవ సిద్ధాంతం ఏమిటి? అన్నిటి మీద కూడా ఆయన ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు. ఆ ఆర్టికల్స్ చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుతూ ఉన్నారనమాట. ఆ సమయంలో ఆయనకి గోపీనాథ్ పండిత్ అనే వ్యక్తితోని పరిచయమైంది. ఆయనతో కలిసి ఈయన పుస్తకాలు చదవడం ప్రారంభించారు. కేవలం ఒకే ఒక సంవత్సరంలో ఎన్నో పుస్తకాలు ఈ గోపీనాథ్ పండిత్‌తో కలిసి చదివారు. మన కేదార్‌నాథ్ దత్త. అందులో ఏమిటేమిటంటే శ్రీమద్ భాగవతము, భగవద్గీత, భక్తి రసామృత సింధు, ఆ తర్వాత వాటితో పాటు షట్ సందర్భాలు అన్ని పుస్తకాలను కూడా చాలా లోతుగా అధ్యయనం చేశారు కేదార్‌నాథ్ పండిత్. ఆ తరువాత ఆయన శ్రీమద్ భాగవతం మీద కామెంటరీ కూడా రాశారు. అదే కృష్ణ సంహిత. కృష్ణ సంహిత అని శ్రీమద్ భాగవతం మీద ఆయన కామెంటరీ కూడా రచించారనమాట. ఆ తరువాత ఆయన దీక్షని పొందారు. ఆయన దీక్షా గురువు పేరు ఏమిటి అంటే బిపిన్ చంద్ర గోస్వామి. హరే కృష్ణ మాతాజీ. కేదార్‌నాథ్ దత్త దీక్షా గురువు ఎవరు? బిపిన్ చంద్ర గోస్వామి. బిపిన్ చంద్ర గోస్వామి. అయితే ఈ బిపిన్ చంద్ర గోస్వామి యాక్చువల్‌గా చూస్తే ఆయన కంటే కూడా ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి చెంది ఉన్నారు మన కేదార్‌నాథ్ దత్త. ఈయన కానీ ఆయనని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర దీక్ష పొందారు. కానీ ఈయననే ఆధ్యాత్మికంగా ఎంతో అడ్వాన్స్‌గా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆయన యొక్క దీక్షా గురువుకి. కానీ ఆయన జీవితంలో ముఖ్యమైన పాత్రని పోషించింది ఎవరు? ఎక్కువగా ఆయన జ్ఞానాన్ని పొందింది, ఎక్కువగా ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకుంది ఎవరి దగ్గర నుంచి అంటే మనం చూడవచ్చు. భక్తి వినోద్ చెప్పండి మాతాజీ. జగన్నాథ్ దాస్ బాబాజీ. జగన్నాథ్ దాస్ బాబాజీని దగ్గర నుంచి ఆయన శిక్షా గురువు అన్నమాట ఈయనకి. ఆయన శిక్షా గురువు దగ్గర నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ పొంది భక్తిలో ఎంతో పురోగతి చెందారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది దీక్షా గురువు, శిక్షా గురువు ఇద్దరిలో కూడా దీక్షా గురువు చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. కానీ శిక్షా గురువుకి చాలా మంది ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు. ఎవరైతే అజ్ఞానులో శిక్షా గురువుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడు మనందరి శిక్షా గురువు ఎవరండి? మనందరికి శిక్షా గురువు ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు మనందరికి శిక్షా గురువు. అయితే చాలా మంది శిక్షా గురువుకు విలువ ఇవ్వరు అనమాట. మా దీక్షా గురువే మాకు ఇంపార్టెంట్, శిక్షా గురువు కాదు అని చెప్తూ ఉంటారు. యాక్చువల్ గా చూస్తే మన భక్తి వినోద్ ఠాకూర్లకి శిక్షా గురువే మన గురు పరంపరలో ఉన్నారు. ఆయన జగన్నాథ్ దాస్ బాబాజీ. గౌర కిషోర్ దాస్ బాబాజీకి కూడా శిక్షా గురువు భక్తి వినోద్ ఠాకూర్ ఆయనే ఉన్నారు. కేవలము భక్తి సిద్ధాంత సరస్వతికి మాత్రమే దీక్షా గురువు గౌర కిషోర్ దాస్ బాబాజీ. కానీ వాళ్ళకంటే ముందు ఉన్న ఇద్దరు కూడా శిక్షా గురువులే మనకి ఆచార్యుల యొక్క గురు పరంపరలో ఉన్నారు. అంటే వాళ్ళు శిక్షా గురువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే దీక్షా గురువు కూడా ఇంపార్టెన్స్ ఉంది. కానీ శిక్షా గురువు దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువ ఇన్‌స్ట్రక్షన్స్ నేర్చుకున్నారు. శిక్షా గురువు కూడా మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. శిక్షా గురువు, దీక్షా గురువు ఇద్దరు ఒకటే. ఎలా అంటే మన ప్రభుపాదుల వారు అయినా మన గురు మహారాజు శ్రీ జయపతాక స్వామి మహారాజ్ అయినా ఇద్దరు కూడా ఒకటే. వాళ్ళిద్దరిలో ఏ విధమైన భేదం లేదు. వాళ్ళిద్దరి స్థాయి కూడా ఒకటే. అందుకని శిక్షా గురువుకు ఎప్పుడు కూడా తక్కువ స్థానం ఇవ్వకూడదు. అంటే మన గురు మహారాజ్‌కి ఎంత విలువ ఇస్తామో మన శ్రీల ప్రభుపాదుల వారికి కూడా అంతే ఇవ్వాలి. ప్రభుపాదుల వారు ఇస్కాన్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా శిక్షా గురువు. శిక్షా గురువుకు తక్కువ విలువని ఇవ్వకూడదు.
అలానే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కూడా మేమే శిక్షా గురువులమి అని చెప్పుకోకూడదు. ప్రతి ఎవ్వరు కూడా శిక్షా గురువు కూడా ఉన్నత స్థాయి. శిక్షా గురువు స్థాయి ఎప్పుడు కూడా తగ్గించకూడదు. వాళ్ళు కూడా దీక్షా గురువు అంత పవిత్రమైన వాళ్ళే. అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు శిక్షా గురువులు కారు. మనకి ఎవరైతే శిక్షా గురువు ఎప్పుడు ఏం చెయ్యాలి అంటే, నేనే గురువుని, నేనే గొప్పవాడిని, అన్ని నేను నీకు నేర్పాను, అన్ని నేనే చేశాను అని ఎవరైతే చెప్పుకుంటారో ఎప్పుడు కూడా వాళ్ళు శిక్షా గురువులు కారు. శిక్షా గురువు ఎటువంటి వాడు అంటే, ఎప్పుడు కూడా దీక్షా గురువు యొక్క ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయ్యే విధంగా చేసేవాళ్ళు శిక్షా గురువులు అవుతారు తప్ప, శిక్షా గురువులు మేమే గొప్పవాళ్ళని చెప్పి మా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని ఎప్పుడు కూడా చెప్పకూడదు. అటువంటి శిక్షా గురువులకి దూరంగా ఉండాలి. అనిపించొచ్చు. శిక్షా గురువుకి దూరమైతే మాకింకెవరుంటారండి అలా అనుకోవచ్చు. అటువంటి శిక్షా గురువులు లేకపోతేనే మంచిది. అటువంటి శిక్షా గురువులకి దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా సాధారణంగా మనము క్లాసులు వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు వాళ్ళందరూ కూడా శిక్షా గురువులని చెప్పలేము. వాళ్ళందరూ కూడా మెంటర్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే శిక్షా గురువు యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తి వినోద్ ఠాకూర్‌ల యొక్క శిక్షా గురువు మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ. కానీ ఆయన దీక్షా గురువు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ తరువాత కాలంలో మనకి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్‌లు ఆయన కేదార్ దత్త ఆయన ఒక పుస్తకాన్ని రచించారు 1896లో. అదేమిటంటే లార్డ్ చైతన్య హిస్ లైఫ్ రిసెప్ట్స్. ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. చైతన్య మహాప్రభువు గురించి రాసినటువంటి ఈ పుస్తకాన్ని 1896లో ఆయన రాసి అమెరికాకు పంపించారు. అదే సమయంలో శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆవిర్భవించారు ఈ భూమి మీద. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు పుట్టిన అదే సంవత్సరంలో ఈ పుస్తకం అమెరికా వెళ్ళింది. అందుకని మనకి భక్తి వినోద్ ఠాకూర్‌లు కూడా చెప్తారనమాట. ఇన్ ఫ్యూచర్‌లో సేనాపతి భక్త ఆయన వచ్చి ప్రపంచం మొత్తాన్ని కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తారు అని భక్తి వినోద్ ఠాకూర్‌లు ముందే జోస్యాన్ని చెప్పారనమాట. ఆ సమయంలో ఒక బ్రిటిష్ ఒక ఉన్నతమైన ఒక మంచి ఆఫీసర్ అన్నమాట. ఆ ఆఫీసర్ వచ్చి ఒకసారి ఎవరికి స్వయంగా మన కేదార్‌నాథ్ దత్త దగ్గరకొచ్చి ఆయన సారీ చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఆయన పేరేంటంటే సర్ విలియం డ్యూక్. ఆయన వచ్చి నేను నీ మీద ఎంత అసూయను పెంచుకున్నానంటే, మీరంటే నాకు ఎప్పుడు కూడా అసూయ. ఆయన వచ్చి క్షమాపణ అడిగినప్పుడు, ఎందుకండి మీరు క్షమాపణ అడుగుతున్నారు? మీరేం తప్పు చేశారని? మీరేం తప్పుగా ప్రవర్తించలేదే నా పట్ల నన్నెందుకు క్షమాపణ అడుగుతున్నారు? అన్నప్పుడు ఆయన స్వయంగా ఆయనే చెప్పారనమాట. నువ్వు ఎంత తెలివిగల్లవాడివి, నీకెంత శక్తి సామర్థ్యాలున్నాయంటే, నేనే కాదు చాలా మంది ఆఫీసర్స్ నిన్ను చూసి అసూయ చెందేవాళ్ళు. అసూయ చెంది నీకు ఏ విధంగా అయినా ప్రమోషన్ రాకుండా చెయ్యాలి అని ప్రయత్నం చేశాం. మేమెంత ప్రయత్నం చేసినా హైయర్ అథారిటీస్ నుంచి ఎప్పుడు కూడా నీకు ప్రమోషన్ ఇవ్వమని మాకు ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చేయి. అలా మేము ఆ ఇన్‌స్ట్రక్షన్స్ పాటించాల్సొచ్చింది. నీకు ప్రమోషన్ కూడా వచ్చింది. అదొకటే కాదు ఏదైనా ఒక ఇంపార్టెంట్ కష్టమైన టాస్క్ ఉందంటే అది నీకిచ్చాం. ఎందుకంటే నువ్వు చెయ్యలేక ఇబ్బంది పడాలని, నువ్వు ఫెయిల్ అవ్వాలని, నీకేదైనా జరగాలని మేము ఎప్పుడు కూడా నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేశాం. కానీ ఎన్ని సార్లు మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైనా గానీ వెళ్లి 100% నువ్వు విజయవంతంగా తిరిగి వచ్చావు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా పడలేదు అని ఆయన స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పేవారనమాట. అంటే ఆయన ఎలా ఉండేవారంటే, ఆయన యొక్క వర్కింగ్ కెపాసిటీ అనేది ఎవ్వరు చెయ్యలేనటువంటటువంటి అంత పని చేసేవారనమాట. ఆయన జడ్జిగా ఉన్నప్పుడు కూడా ఎవరు చెయ్యలేనటువంటి ఎన్నో కేసుల్ని ఒకే రోజులో సాల్వ్ చేసేవారు. అలా ఆయనకి అనారోగ్యం కూడా వస్తూ ఉండేది ఎక్కువగా. భక్తి వినోద్ ఠాకూర్‌లకి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు అనారోగ్యం పాలయ్యేవారు. అలా ఒకసారి ఆయనకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే, కొత్తగా ఒక ప్రెస్ ప్రారంభించారు. ఆయన ప్రెస్ ప్రారంభించి అందులో ఎన్నో లిటరేచర్స్ అన్నీ ప్రింట్ చేస్తూ ఉన్నారనమాట. మన
కృష్ణ భావనామృతంలో అంటే కృష్ణ చైతన్యంలో ఎన్నో పుస్తకాలని రాస్తూ ఉన్నారు. అయన్నీ ప్రింట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన స్వయంగా జీవ గోస్వామిని ప్రే చేసుకున్నారనమాట. జీవ గోస్వామిని ప్రే చేసుకొని ఎలా అయినా సరే ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు చేయడం వల్ల నాకు అనారోగ్యం వస్తే నేను ఇవన్నీ రాయలేను అని జీవ గోస్వామిని ప్రే చేసుకుంటే వెంటనే ఆయనకి ఎలా అంటే నైట్ అంతా కూర్చొని రాస్తుండేవారు. రెస్ట్ లేకుండా ఎక్కువగా పని చేయడం వల్ల ఆయనకు విపరీతమైన తలనొప్పి అనేది వచ్చింది. అప్పుడు ఆయన జీవ గోస్వామి యొక్క హెల్ప్‌తోని ఆ తలనొప్పి నుంచి బయటపడ్డారు. ఇంకొకసారి ఏం జరిగిందంటే ఇలానే అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు ఆయనకి ఎంతో సేవ మిగిలి ఉంది. మరి ఈ అనారోగ్యం ఇంతగా ఉంది నేనేం చేయాలి? అని అప్పుడు కృష్ణుడిని అడిగారనమాట. ఇప్పుడు నాకు అనారోగ్యం తగ్గించు. కానీ ఈ పని నాకు అయిపోవడానికి ఇప్పుడు 2, 3 నెలలు పడుతుంది. ఆ తరువాత నాకు తిరిగి మళ్ళీ అనారోగ్యం ఇవ్వు. నాదేం తీసేయొద్దు. పోస్ట్‌పోన్ చెయ్యి అని రిక్వెస్ట్ చేశారు. చేస్తే నిజంగానే తెల్లారి ఆయనకు మంచిగా అయింది. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ఆయన అనారోగ్యం పాలయ్యారనమాట. అలా మనము ఎన్నో విధాలుగా ఆయన ఇంకా లిటరేచర్ రాస్తూ ఉన్నారు. కృష్ణుడి యొక్క కృపతోని, గోస్వాముల యొక్క కృపతోని ఎన్నో లిటరేచర్స్ రాస్తూ ఉన్నారు. అలా ఆయన ఒకసారి బంకిం చంద్ర చటర్జీ మనకు అందరికీ తెలుసు ఈ పేరు. ఆయన ఎంతో ఈయనే బంకిం చంద్ర చటర్జీ మనకు వందే మాతర గేయాన్ని కూడా రచించారు. ఆయన ఓకే. ఒకసారి కృష్ణ చరిత్ర అనే బుక్ రాశారు. రాసినప్పుడు అందులో ఆయన రాసిన తర్వాత ఆయనకేమన్నా ఉంటే ఎడిటింగ్ చేయమని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్‌లకిచ్చారు. ఆయన మొత్తం బుక్ అంతా చదివి అన్ని ఫాల్సే ఉన్నాయని 90% బుక్కుని మొత్తం చేంజ్ చేసేసారు. చేంజ్ చేసి ఏదో ముందు ఇంపార్టెంట్ కొన్ని విషయాలు ఒక 10% మాత్రమే ఆయన రాసిందుంచి 90% చేంజ్ చేసి ఆయనకిచ్చారు. ఆయన చూస్తే మొత్తం మార్చేశారు. ఇంకేం లేదు. అయినప్పటికీ ఆయన పేరు మీదనే బుక్ రిలీజ్ అయింది. ఎడిటింగ్ మాత్రం భక్తి వినోద్ ఠాకూర్‌ల యొక్క పేరొచ్చిందనమాట. అలా ఆయన ఎన్ని పుస్తకాలను రాసారంటే, ఇక గీత ఆయన ఒకటి ప్రెస్ ప్రారంభించారు. ఆ ప్రెస్ ఏమిటంటే చైతన్య ప్రెస్. అందులో ఎంతో భక్తి లిటరేచర్ రాస్తూ ఉన్నారు. ఇప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు జీవ గోస్వామి యొక్క హెల్ప్‌తోనే ఆయన బయటపడ్డారు. ఆ తరువాత ఈయన రాసినటువంటి ఈ బుక్స్ అందరూ చదివడం ప్రారంభించారు. మళ్ళీ ఆయన మ్యాగజైన్స్ కూడా నడిపిస్తున్నారు. అలా చాలా మందికి ఈయన యొక్క గొప్పతనం అర్థమయ్యి, అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు ఆయనకి ఒక బిరుదుని ఇచ్చారు. అదే శ్రీల భక్తి వినోద ఠాకూర్. మనకు భక్తి వినోద ఎందుకు అంటే ఆయన భక్తిని ఎంతో బాగా రిలీజ్ చేస్తున్నారు, ఆనందిస్తూ ఉన్నారు అని భక్తి వినోద అని పేరిచ్చారు. ముందు శ్రీల. శ్రీల అంటే శ్రీ అంటే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి యొక్క లీలల్ని ఆయన మనందరికి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారని శ్రీల భక్తి వినోద ఠాకూరు. ఠాకూరు అంటే అందరికంటే కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు అని అర్థం. అంటే అక్కడున్న వైష్ణవులందరికంటే కూడా గొప్పవాడు అని ఆయనకు శ్రీల భక్తి వినోద ఠాకూరులు అని అక్కడ ఉన్న వైష్ణవ సమాజం బిరుదిచ్చింది. ఆ సమయంలో ఆయనకి ఎంతో బాగా సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేస్తూ ఉన్నప్పుడు మలేరియా ఫీవర్ వచ్చిందనమాట. ఈ మలేరియా ఫీవర్ అనేది ఆ సమయంలో ఇలాంటివి ఏవైనా మహమ్మారులు మనకంటే ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. వెంటనే మలేరియా ఫీవర్ ఉంటే ఆ కోర్స్ ఇంజెక్షన్స్ వాడితే తగ్గిపోతుంది. అప్పట్లో అవేం లేవు. ఎవరికైనా ఇలాంటివి వస్తే వెంటనే మరణించేవాళ్ళనమాట. మలేరియా ఫీవరు చాలా హై ఫీవర్ వచ్చింది ఆయనకి. అప్పుడు ఏం చేశారు? ఒక 45 రోజుల పాటు ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకోకుండా ఆహారాన్నంతా మానేసి కేవలం ఆవు పాలు మాత్రమే తీసుకొని బ్రతికారు. కేవలం ఆవు పాలు. అలా 45 రోజులు ఆవు పాలు తీసుకోవడం వల్ల ఆయన మలేరియా ఫీవర్ నుంచి బయటపడ్డారు. మనం అనుకుంటాం మలేరియా ఫీవర్ నుంచి బయటపడడం చాలా ఈజీ అని. కానీ అది అంత ఈజీ కాదు. ఆయన ఎంతో కఠినమైన వ్రతాన్ని పాటించారు. అందువల్ల ఆయన బయటపడగలిగారు. ఆ తర్వాత మనకి భక్తి వినోద ఠాకూర్‌లు ఆయనకి ఆ సమయంలో ఉన్నటువంటి వైష్ణవులు చాలామంది ఆయనకి 7వ గోస్వామి అని బిరుదిచ్చారు. ఎందుకంటే ఆయన షడ్గోస్వాములు మనందరికీ తెలుసు. షడ్గోస్వాముల పేర్లు ఎవరైనా చెప్పగలరా అండి? హరే రూప కృష్ణ. గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథదాస గోస్వామి,
రఘునాథాస భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామి. ఓకే. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి మరియు జీవ గోస్వామి. ఇలా 6గురిని మనము షడ్ గోస్వాములు అని చెప్తాం. అయితే భక్తి వినోద ఠాకూర్లని మనము 7వ గోస్వామిగా చెప్పవచ్చు. ఎందుకంటే చైతన్య మహాప్రభువు ఏమి చెప్పారో అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా మనకి వైష్ణవాచార్యులు అందరు షడ్ గోస్వాములందరూ కూడా పాలించారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా పాలన చేసిన వారు కేవలం భక్తి వినోద ఠాకూర్లే. అందుకని ఆయనకు కూడా 7వ గోస్వామి అని పిలుస్తారు. అందులో ముఖ్యమైనది ఏమిటి? వాళ్ళకి అప్పుడు చెప్పింది కృష్ణ లీలలు జరిగినటువంటి బర్త్ ప్లేస్ అన్ని కనుక్కోమని చెప్పారు బృందావనంలో. కానీ ఇక్కడ మాత్రము భక్తి వినోద ఠాకూర్లు చైతన్య మహాప్రభు చేసినటువంటి లీలలన్నిటినీ కూడా కనుక్కున్నారు. అసలు ఆ సమయంలో చైతన్య మహాప్రభు పుట్టిన ప్లేస్ కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ పుట్టారు అనే ప్లేస్ కూడా తెలియదు. దాన్ని కూడా కనుక్కుంది మనకి భక్తి వినోద ఠాకూర్లే. ఒకసారి ఆయన చైతన్య భాగవతం చదివినప్పుడు అందులో ఈ విధంగా ఉందన్నమాట. నవద్వీప మధ్య మాయాపూరి స్థాన జోహార జన్మలే శ్రీ గౌరంగ భగవాన. అంటే మాయాపూరం మధ్యంలో అంటే నవద్వీప మధ్యలో ఉన్నటువంటి మాయాపూర్ అదే చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానాన్ని చైతన్య భాగవతంలో చదివారు. చదివింది ఇది రాసింది బృందావన్ దాస్ ఠాకూర్. ఓకే. నవద్వీపం మధ్యలో ఉన్నది అంటే అంతర్ద్వీపం. అంతర్ద్వీపంలో మాయాపూర్ ఉంది. కానీ ఆ మాయాపూర్‌ని అప్పుడు ఎవరు మాయాపూర్ అని పిలవడం లేదు. మియాపూర్ అని పిలుస్తున్నారు. అక్కడ చాలా మంది అక్కడ ఆ సమయంలో ముస్లింలే ఉంటున్నారనమాట. వాళ్ళు మియాపూర్ అని పిలుస్తున్నారు. ఎలా కనుక్కోవాలి మహాప్రభు పుట్టిన ప్లేస్ అని మొత్తం ఆయన ఆ ప్రదేశం యొక్క మ్యాప్ అంతా తెప్పించారు. అది ఆ మ్యాప్ అంతా కూడా ఆయన తయారు చేసి అందులో మొత్తము తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడ పుట్టారు మహాప్రభు. అయితే ఈ గంగకి తూర్పు వైపా, గంగకి పశ్చిమ వైపా. అక్కడికి వెళ్తే ఎవరినైనా కనుక్కుందామంటే అపసంప్రదాయాలు పాటించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మేమే గొప్పవాళ్ళమని, గొప్ప భక్తులమని, ఇక్కడే మహాప్రభు పుట్టారని ఒక్కొక్కళ్ళేమో అపసంప్రదాయం ఏడుస్తున్నారు, మొత్తుకుంటున్నారు, రోదిస్తూ ఉన్నారు. ఇక్కడే మహాప్రభు పుట్టారంటున్నారు. కొంతమంది ఏమో పశ్చిమ వైపు అంటున్నారు, కొంతమంది తూర్పు వైపు అంటున్నారు. ఎక్కడ పుట్టారో ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన మొత్తము కనుక్కొని ఆయన నిర్ణయం చేసుకున్నారన్నమాట. గంగకు తూర్పు వైపు భాగంలోనే మహాప్రభు ఆవిర్భవించారు. ఆయనకి 99.9% ఆయనకు అర్థమైపోయింది. మహాప్రభు ఇక్కడే ఆవిర్భవించారు అని. అయితే దీన్ని ఎవరైనా ఇంకా ఉన్నత భక్తులు, పరమహంస భక్తులతోని నేను ఎలా అయినా రూఢి చేసుకోవాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. ఆ సమయంలో ఉన్నటువంటి ఉత్తమ భక్తులు ఎవరు అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ. జగన్నాథ్ దాస్ బాబాజీకి వయసు ఎంత మాతాజీ అప్పుడు? ఎవరికైనా గుర్తుందా? మాది 125 సంవత్సరాలే మన్నారు మాది. 115, 115 ఆ వయసులో అక్కడ జంప్ చేసి ఇక్కడ ఎగిరారు. బాగా అచైతన్యంగా ఉండైనా బాగా యాక్టివ్ అయ్యి అలా ఎగిరి అక్కడ యోగస్థలి ప్లేస్ లో అని చెప్పారు. ఆయనకి 140 సంవత్సరాల సమయంలో 140 సంవత్సరాలు అయితే ఆయన ఎంతగా క్షీణించిపోయారంటే ఆయన కళ్ళు కూడా తెరవలేరు. ఆయనకు ఒకే ఒక్క శిష్యుడు ఉండేవాడు. ఆయన పేరు బిహారీ. ఎప్పుడైతే ఆ బిహారీ ఉంటాడో ఎవరైనా వచ్చినా మాట్లాడిన జగన్నాథ్ దాస్ బాబాజీతో మాట్లాడాలి అంటే ఆయన కన్ను రెప్పల్ని ఇలా జరిపితే మాత్రము ఆ కన్ను ఆయన చూసేవారు అనమాట. ఆయనకు చూపు ఇంకా పనిచేస్తుంది. కానీ ఆ కన్ను రెప్పలకి తెరిచే శక్తి కూడా లేదు. ఆ శక్తి కూడా లేకపోతే ఏ సేవ అయినా కానీ ఆయన బిహారీ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈయన వచ్చి అడిగారనమాట. అయితే ఒప్పుకున్నారు. జగన్నాథ్ దాస్ బాబాజీ ఒప్పుకున్నారు. ఆ బిహారీ ఆయన్ని బుట్టలో పెట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడైతే మాయాపూర్ ప్రదేశానికి వచ్చారో ఆయన అంతకు ముందే వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఎక్కడైతే మహాప్రభు ఆవిర్భవించారని నమ్ముతున్నారో అక్కడ ఒక వేప వృక్షాన్ని చూశారాయన. అక్కడ తర్వాత తులసి వనాన్ని చూశారు. అక్కడ వేరే వాళ్ళని అడిగితే అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. ఇక్కడ ఏ మొక్క ఏవైనా విత్తనం వేయండి తులసి మొక్కే వస్తుంది ఇక్కడ. అన్ని తులసి మొక్కలే అని. ఇది వేస్ట్ ఈ ప్లేస్ ఎందుకు పనికిరాదు, ఇక్కడ తులసి మొక్కలు తప్ప ఏం రావు అని అక్కడ స్థానికులు నమ్ముతూ ఉన్నారు. కానీ ఆయన తెలుసుకున్నారు ఇక్కడే మహాప్రభు ఆవిర్భవించారని. ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వచ్చారో
ఆయన ఎలా ఉన్నారు? పూర్తిగా వంగిపోయి కనీసం కళ్ళు తెరవలేరు. ఎప్పుడు కూడా నామం జపిస్తూ ఉంటారు మాల మీద. అదే ఆయనకి. ఇంక అది తప్ప ఆయనకి ఏం తెలీదు. ఎక్కడైతే ఆ ప్రదేశానికి వచ్చారో ఆయన వెంటనే ఆ బుట్టలోంచి కిందికి దూకి ఆయన అంటున్నారనమాట. "ఏయి హే నిమాయి కా జన్మస్థాన్. ఏయి హే నిమాయి కా జన్మస్థాన్" అని ఆయన సంతోషంతోని గెంతుతున్నారు. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందనమాట భక్తి వినోద్ ఠాకూర్‌కి. ఇక్కడే మహాప్రభు ఆవిర్భవించారు. మహాప్రభు ఆవిర్భవించే స్థానం ఏంటండి? యోగస్థలి మాతాజీ. ఇంకెవరైనా చెప్తారా? మహాప్రభు ప్లేసా మాతాజీ? యోగపీఠ్ స్థానంలో మహాప్రభు ఆవిర్భవించారు. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు కనుక్కున్నారు. అక్కడనే మనకి ఎక్కడైతే యోగపీఠ ఉంటుందో అక్కడే మనకి వేప చెట్టు ఉంది. అదే ప్రదేశంలో స్వయంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క విగ్రహాల్ని వాళ్ళు ఎక్కడైతే మహాప్రభు యొక్క తల్లిదండ్రుల విగ్రహాల్ని ఆవిష్కరించారు. అదే ప్రదేశాన్ని కనుక్కున్నారు కాబట్టి భక్తి వినోద్ ఠాకూర్‌ల యొక్క విగ్రహం కూడా అక్కడ ఉంటుంది. ఆ తరువాత అదే సమయంలో అక్కడ ఏం జరిగిందంటే అధోక్షజ విష్ణు విగ్రహాలున్నాయి. అధోక్షజ విష్ణు విగ్రహాలని స్వయంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చైతన్య మహాప్రభు యొక్క తల్లిదండ్రులు ఆరాధన చేశారనమాట. ఆ విగ్రహాలు కూడా దొరికాయి కాబట్టి ఇంకా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని అక్కడ విగ్రహాలని స్థాపించారు. అదే అని మహాప్రభు ఆవిర్భవించిన ప్లేస్ అని నిర్ణయం కూడా చేసుకున్నారనమాట. ఆ తరువాత ఆయన ఎప్పుడైతే ఇది తెలుసుకున్నారో మళ్ళీ ఇంకా ఇది తెలుసుకున్న తరువాత అసలు చైతన్య చరితామృతము, చైతన్య భాగవతము, చైతన్య మహాప్రభువు మీద రాసినటువంటి ఎన్నో పుస్తకాలు అక్కడ ఉన్నాయి. ఆ సమయంలో ఎన్నో పుస్తకాలున్నాయి. అయితే ఏది సరియైన పుస్తకం? ఎవరు రాసింది కరెక్ట్ పుస్తకం అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. అప్పుడు రాసినటువంటి అన్ని ఆ పుస్తకాల్లోంచి కరెక్ట్ చైతన్య చరితామృతం పుస్తకాన్ని కనుక్కొని దానికి మాత్రమే మళ్ళీ కామెంటరీని రాశారు భక్తి వినోద్ ఠాకూర్‌ని. చైతన్య చరితామృతాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు యోగపీఠ్‌ని కూడా తెలుసుకున్న తరువాత, దాన్ని కనుక్కున్న తరువాత, ఆ సమయంలో భక్తి వినోద్ ఠాకూర్‌లు ఆయన చేసేటువంటి ఉద్యోగానికి 2 సంవత్సరాలు సెలవు తీసుకున్నారు. పూర్తిగా సెలవు పెట్టేసి, అప్పుడు ఆయన ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన ఈ ప్రచారం ఏ విధంగా చేయడం ప్రారంభించారంటే, ఆ సమయంలో క్రైస్తవ మిషనరీలు ఎన్నో ఉన్నాయి. ఆ క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా చేస్తున్నాయంటే, ఒక పెద్ద చర్చి ఎక్కడో ఉంటుంది. కానీ పెద్ద చర్చి ఎక్కడో ఉంటే వీళ్ళందరూ కూడా ఆ చర్చికి వెళ్ళడం కష్టం. అందుకని ఎక్కడైతే ఎక్కువ మంది జనాలుంటారో అక్కడొక్కడ చిన్న చిన్న చర్చుల్ని స్టార్ట్ చేయడము, అక్కడ ఒక ఫాదర్‌ని పెట్టడము, వాళ్ళు ప్రచారం చేయడం. అలా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ చర్చికి పిలవడము, ప్రచారం చేయడం అలా చేస్తూ ఉన్నారు. ఇది భక్తి వినోద్ ఠాకూర్‌లు మనం కూడా ఈ విధంగానే ప్రచారం చేయాలి అని 2 సంవత్సరాలు లీవ్ తీసుకొని నామహట్ట సెంటర్‌లని ప్రారంభించారు. ఎవరైతే కృష్ణనామానికి దూరమయ్యారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలుస్తున్నారు. ఇప్పుడు ఆ సమయంలో ఎన్నో రకాల పద్ధతులు, విధి విధానాలున్నాయి. ఒక మందిరం ఉంది అంటే అందరూ కూడా వెళ్ళగలిగేవారు కాదు మందిరానికి. అందుకని నామహట్ట సెంటర్‌కైతే ఏ విధమైన కులం లేదు, మతం లేదు, ఆచారం లేదు, ఏం లేదు. ఎవరైనా రావచ్చు. అలా ఆయన 500 నామహట్ట సెంటర్‌లని కేవలం 2 సంవత్సరాలలో ప్రారంభించారు. 2 సంవత్సరాలలో 500 నామహట్ట సెంటర్‌లను ప్రారంభించారు. ప్రతి ఒక్క నామహట్ట సెంటర్‌లో కూడా ఎంతమంది? ఇక్కడ మాకు 4 సెంటర్‌లున్నాయి మేమున్న దగ్గరలో. ఒక 4, 5 కిలోమీటర్ల రేడియస్‌లో 4 సెంటర్‌లున్నాయి. ఏ సెంటర్‌లో అయినా కానీ 50, 60 మంది, కొన్ని సెంటర్‌లో 70 మంది, ఒక సెంటర్‌లో చూస్తే ఇంకా ఎక్కువగా ఒక 100 మంది. అంతకు మించి లేరు. కానీ భక్తి వినోద్ ఠాకూర్‌లు ఎంతగా ప్రచారం చేశారు, ఎంతగా ప్రభావం చూపించారు అంటే వాళ్ళ మీద ప్రతి ఒక్క నామహట్ట సెంటర్‌లో 2000 మంది కంటే పైగా ఉన్నారు. 2000 మంది. అంటే ఎంత? ఒక వ్యక్తి ఎంతమందికి ప్రచారం చేశారు? 2000 × 500 చూడండి.
ఎంతమందికి ఆయన ప్రచారం చేయగలిగారు? కేవలం 2 సంవత్సరాలలో. 2 సంవత్సరాలలో ఆయన ప్రచారం చేయడానికంటే ముందు ఏం చేశారు? అది చాలా ఇంపార్టెంట్. ఆయన ముందు ప్రచారం చేయాలనుకుంటే, ఆ ప్రచారం బాగా సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఆయన పూరి వెళ్ళి హరిదాస్ ఠాకూర్ సమాధి దగ్గర కూర్చొని ఎన్నో రోజులు ఆయన జపం చేశారు. శ్రద్ధగా ఎన్నో రోజులు జపం చేసి హరిదాస్ ఠాకూర్‌ని, చైతన్య మహాప్రభుని, జగన్నాథ్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తీసుకొని అప్పుడు వచ్చి ప్రచారం చేస్తే సులభంగా కేవలం 500 నామహట్ట సెంటర్‌లు 2 సంవత్సరాలలో ప్రారంభించారు. ఒక్కొక్క దానికి 2000 మంది. అంటే ఎంత బాగా ప్రచారం. ఆయన ఎంత బాగా ప్రచారం చేయగలిగితే 2000 మంది వచ్చి వింటున్నారు. అది చాలా చాలా గొప్ప విషయం. అలా ఆయన ఎంతో బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మనము ఇంకా ఏం జరిగిందంటే ఇంకా చాలా బావుంది. ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఎప్పుడైతే 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ తిరిగి ఆయన జాబ్‌లో జాయిన్ అవ్వాలి. అయితే ఆయన చెప్పారన్నమాట బ్రిటిష్ వాళ్ళకి. "ఇంకా నాకు జాబ్ చెయ్యాలని లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ నాకు రిజైన్ చేసేయాలనుంది. నా ఆరోగ్యం కూడా నాకు సహకరించట్లేదు" అని ఆయన రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళు అస్సలు జాబ్ రిజైన్ చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఇంకా వాళ్ళు రివర్స్‌లో భక్తి వినోద్ ఠాకూర్‌ని రిక్వెస్ట్ చేశారన్నమాట. "మీకు ఆరోగ్యం సహకరించకపోతే మీరేం కష్టపడకండి. మీరేం కష్టపడక్కర్లేదు. మేము మీ ఇంటి దగ్గరికి ట్రైన్ ట్రాక్ వేస్తాం. మీ ఇంటి దగ్గరికే ట్రైన్ ట్రాక్ వేస్తాం. ఆ ట్రైన్ ఆయన కోసం మాత్రమే వాళ్ళ ఇంటి దగ్గరకొస్తుంది. దానికి ఒకటే డబ్బా ఉంటుంది. అందులో భక్తి వినోద్ ఠాకూర్‌లు మాత్రమే ఎక్కుతారు. ఆయనకేమన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కుతారేమో అంతే. ఇంక ఎవరు ఎక్కరు ఆ ట్రైన్‌ని. వెళ్తుంది కోర్ట్‌కి వెళ్తుంది." అలా ఆయన ఇంకా ప్రారంభించారనమాట. ఆయన ఎంతగా హార్డ్ వర్క్ చేసేవారంటే, ప్రతిరోజు కూడా అప్పట్లో ఉన్నటువంటి జడ్జిలు ఒకసారి ఆయన వచ్చి ఒక క్షమాపణ అడిగాడు. సర్ విలియం డ్యూక్ ఆయన ఒక ఆఫీసర్. ఆయన చెప్పారనమాట. ఏమనంటే, "మేము ఎంత కష్టపడ్డా ఒక రోజులో 5, 6 కేసులు సాల్వ్ చేయడమే మాకు చాలా కష్టంగా ఉంది. అసలు నీకు అంత టాలెంట్ ఎలా ఉంది? నువ్వు ఎలా చేస్తున్నావు?" ఒక రోజులో 150 కేసులు సాల్వ్ చేసేవారు. ఒక్కో కేస్‌కి ఒక్క నిమిషం ఇచ్చినా గాని సమయం ఎంత కావాలి చెప్పండి? ఆయన ఎంత సమయము ఎన్ని రోజులు ఇప్పుడు రోజులో మొత్తంలో ఆయన పని చెయ్యరు కదా! పొద్దున్నే 10 నుంచి 1 మళ్ళీ 2 నుంచి 5 అంటే కేవలం 6 గంటలు. 6 గంటల్లో ఆయన ఒక్కొక్క కేస్‌కి ఎన్ని నిమిషాలిస్తే ఆయన 150 కేసులు సాల్వ్ చేయాలి? అంత ఫాస్ట్‌గా యాక్యురేట్‌గా ఆయన సాల్వ్ చేసేవారు. ఏదైనా ఒక విషయము ఎవరైనా వస్తారు. ఒకళ్ళది నిజం ఉంటుంది. ఒకళ్ళ అబద్ధం ఉంటుంది. కానీ ఎవరి నిజం, ఎవరి అబద్ధం మనం చెప్పలేము. అందరూ ఒకే విధంగా చెప్తూ ఉంటారు. అందరూ చూస్తుంటే, మాట్లాడుతుంటే నిజమే వీళ్ళది కరెక్టా? వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన మాత్రం ఒక్క నిమిషంలో విని నీది తప్పు, నీది కరెక్టు. ఈయనకి నువ్వు ఎంత బాకీ ఉన్నావు? 500 5,000 సరే ఆయనకిచ్చేసేయి. లేదండి నేను తప్పు చేయలేదు. లేదు లేదు నువ్వే తప్పు చేశావు. వెళ్ళు నెక్స్ట్ అని ఇంకో కేస్ పిలవడం. వాళ్ళిద్దరిని వినడం. ఒక నిమిషంలో ఎవరి తప్పు, ఎవరిది కరెక్ట్ తెలుసుకోవడం. వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ ఏమిటి ఇచ్చేయడం. ఎన్ని కేసులు సాల్వ్ చేసినా ఒక్క కేస్‌లో కూడా ఒక్క మిస్టేక్ కూడా ఒక్క రోజు కూడా చేయలేదంట. మనమే అయితే నిజంగా ఎవరైనా ఇద్దరొచ్చి అడిగారనుకోండి, వాళ్ళది, వీళ్ళది ఇద్దరిది కరెక్టే అనిపిస్తుంది. ఎవరిది కరెక్టో చెప్పలేము. ఒకవేళ చెప్తే భయమేస్తుంది. మనమేమైనా తప్పు చేస్తామేమో. ఒకవేళ అలా చేస్తే, నిజంగా తప్పు చేయని వాళ్ళకి శిక్షేస్తే అది ఇంకా పెద్ద తప్పు. కానీ ఒక్క రోజు కూడా ఒక్క మిస్టేక్ కూడా చేయలేదంట. అని ఆయన స్వయంగా ఆయన పై ఆఫీసరొచ్చి ఆయనకి చెప్పి మెచ్చుకుంటూ ఉన్నారు. అలా ఆయన ఎంతో బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ చేస్తూ ఉంటే ఆయన ఒక కుంజ్‌ని కుంజ్ అంటే ఒక భజన కుటీర్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ భజన కుటీర్‌లో కేవలము ఎంత చిన్నగా ఉంటుందంటే 1910లో అంట. స్వనంద సుఖజ కుంజ్‌ని ప్రారంభించారు భక్తి వినోద్ ఠాకూర్. అది ఎంత పెద్దగా ఉండదు. మీరు భజన కుటీర్ మనం చూడొచ్చు. మనము భక్తి వినోద్ ఠాకూర్ ఇంటి దగ్గరికి ఎళ్ళినప్పుడు భజన కుటీర్ చాలా చిన్నగా ఉంటుంది. ఒక మనిషి కూర్చోవడానికి వీలైనంత మాత్రమే. ఒక వ్యాసాసనం వేసుకునే అంటే ఎంతుంటుంది అంతే. పడుకోవడానికి కాళ్ళు చాపుకునే అంత ప్లేస్ కూడా ఉండదు. కూర్చోగలం అంతే.
అంత చిన్న భజన కుటీర ఏర్పాటు చేసుకొని ఇంటికి దగ్గరలో భజన చేస్తూ ఉండేవారు. ఆయన ఎంతగా ఇమ్మెన్స్ అయిపోయి అంటే లీనమైపోయి భజన చేస్తారు అంటే, ఆయన ప్రతిరోజు భజన అంటే ఏంది జపం చేయడమే. జపం చేస్తూ ఉంటే, ఆయన జపం చేసి, ఆయన పనులన్నీ ముగించుకొని, ఆయన ఆ కోర్ట్‌కెళ్ళిపోయిన తర్వాత కూడా, ఆ భజన కుటీర్‌లోంచి శబ్దం వస్తూనే ఉందంట. ఎలా? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని ఇది 24 గంటలు అక్కడి నుంచి అలా ఎవరో జపం చేస్తూ ఉన్నట్టు శబ్దం వినిపించేది. అంటే సేమ్ ఆయన గొంతే. ఆయన అంతగా ఇమ్మెన్స్ అయిపోయి భజన చేసేవారు. అలా ఒకరోజు అర్ధరాత్రి సమయంలో భజన కుటీర్‌లో కూర్చొని ఆయన జపం చేస్తూ ఉన్నారు. భజన చేస్తూ ఉంటే సడెన్‌గా లేసారు. వచ్చారు. కిచెన్‌లోకొచ్చి పూరీలు చేయడం ప్రారంభించారంట. అదేంటండి ఇంత నైటు మిడ్‌నైట్‌లో ఇప్పుడు పూరీలు చేస్తున్నారు అంటే, రాధాకృష్ణులు ఇప్పుడే రాసలీలలో పాల్గొన్నారు. వాళ్ళు బాగా చేసి నృత్యం చేసి అలసిపోయారు. అందుకని వాళ్ళకి ఆకలిగా ఉంటుంది కాబట్టి నేను పూరీలు చేద్దామని పూరీలు చేస్తున్నానని పూరీలు చేస్తున్నారనమాట. అంటే ఏంటి? పూర్తిగా ఆయన ఆ భజన చేస్తూ ఉన్నంత సేపు ఆ లీలలో మునిగిపోయారు. అంటే లీలలని కళ్ళతోని దర్శనం చేస్తున్నారు. ఆ లీలలో ఆయన కూడా చూసారు. దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకొని ఇంకా ఆ లీలలోనే ఉండిపోయారు. ఇళ్ళలోంచి బయటికి రాలేక ఆ జపం చేసుకొని వచ్చి పూరీలు చేయడం ప్రారంభించారు. ఎంతగా లీనమైపోయారు చూడండి భజనలో. మనం భజన చేస్తే మనం జపం చేస్తే ఎలా? నేను అరగంట అయిపోయింది. ఎన్ని మాలలయిపోయాయి? 6 మాలలయిపోయాయి. అంటే కరెక్ట్‌గా చేస్తున్నాను. ఏమన్నా అయిపోయి ఒకవేళ ఏమన్నా పూస ఒకటి తగ్గిపోయిందో ఏమో! పైకి అన్నానో లేదో, ఏమో ఇంత టైం అయింది. ఈ పూసలేవి కదలనే కదలట్లేదు అని పూసలు చూసుకోవడం, టైం చూసుకోవడం. ఇంత టైం అయింది. ఇంకొక హాఫ్ ఎన్ అవర్‌లో ఇది అయిపోవాలి. అయిపోకపోతే అక్కడ నేను వంట చేయాలి. బాక్స్ చేయాలి. ఇంత సమయం అయిపోయింది. పొద్దున్నే ఏమిటి హారతి చేయడం లేట్ అయింది. లేవడం లేట్ అయింది. అన్నీ లేటే ఈరోజు. అలా అనుకుంటూ హరే కృష్ణ అని తిరుగుతూ జపం చేస్తూ ఉంటాం. చాలామంది మీలో కూడా మంచిగా శ్రద్ధగా జపం చేసేవాళ్ళున్నారు. కొంతమంది ఇలా నాలాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలుగా ఉంటారు. అలా మనము భక్తి వినోద్ ఠాకూర్‌లు ఎంతగా ఇమ్మెన్స్ అయిపోయి భజన చేస్తారంటే, ఇంకా లీలలో ఉండిపోతారనమాట. ఆయన అంతగా ఒక భజన కుటీర ఏర్పాటు చేసుకొని ఎప్పుడు కూడా అందులో భజన చేస్తూ ఉండేవారు. అలా ఆయన తర్వాత మనము భక్తి వినోద్ ఠాకూర్‌ల యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే ఇంకొక విషయం చెప్తాను నేను. అదేంటంటే మనందరికీ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ తెలుసు. ఆయన ఎవరి గురువు గారు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ల యొక్క గురువు గారు. ఆయన ప్రతిరోజు ఎన్ని మాలలు జపం చేసేవారంటే, ప్రతిరోజు కూడా మాల మీద 128 మాలలు చేసేవారు. తర్వాత నృత్యం చేస్తూ 64 మాలలు చేసేవారు. అంటే ఎన్ని రోజు ప్రతిరోజు 192 మాలలు జపం చేసేవారాయన ప్రతిరోజు కూడా. ఆయన నువ్వు ఇంతగా భజన చేయడానికి నీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు అంటే ఆయన ఒకటే. నా ఇన్‌స్పిరేషన్ భక్తి వినోద్ ఠాకూర్‌లు. నా ఇన్‌స్పిరేషన్ భక్తి వినోద్ ఠాకూర్‌లు. ఆయన ఇచ్చిన గైడెన్స్‌తోనే, ఆయన ఇన్‌స్పిరేషన్‌తోనే నేను ఈ విధంగా భజన చేస్తున్నాను. అంటే భక్తి వినోద్ ఠాకూర్‌లు ఎంత గొప్పవాళ్ళు చూడండి. ఆయన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఆయన వానప్రస్థం తీసుకున్నారు. పిల్లలు లేరు, ఎవరు లేరు. కేవలం ఒక వనంలో, అడవిలో వీలైతే ఎవరు డిస్టర్బ్ చేయొద్దంటే ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి కొంతమంది ఆయన భక్తులు, శిష్యులు ఇచ్చినటువంటి ఒక బాత్రూమ్‌లో ఉండేవారు. భజన చేయడం తప్ప వేరే ఏమీ తెలీదు ఆయనకి. అదొక్కటే చేసేవారు. శిష్యులు కూడా స్వీకరించలేదు. ఆయన స్వీకరించిన శిష్యులు కూడా చాలా తక్కువ. అందులో ముఖ్యమైన వారు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లు. ఆయనకి ఇన్‌స్పిరేషను భక్తి వినోద్ ఠాకూర్‌లు. ఆయన ఒక జడ్జి, ఒక గృహస్థుడు, ఎంతోమంది పిల్లలున్నారు, ఎన్నో బాధ్యతలున్నాయి. ఈయనకి ఇన్‌స్పిరేషన్. అంటే ఎంత గొప్పవాడు భక్తి వినోద్ ఠాకూర్‌లు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడు కాపోతే ఈయనకి గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి ఈయన శిక్షా గురువు. కానీ ఆయన కొడుకును మాత్రము నువ్వు ఈయన దగ్గర దీక్ష తీసుకో అని చెప్పి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి పంపించారు. ఎంత గొప్పవాళ్ళంటే అటువంటి ఆచార్యుల యొక్క పరంపర ఎంతో గొప్పవాళ్ళు. మనమేం వాళ్ళలాగా కష్టపడక్కర్లా. వాళ్ళిచ్చిన సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఫాలో అయితే చాలు. అంత కష్టమను మనమేం పడవసరం లేదు. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరకొచ్చి ఆయన శిష్యులు అడిగారనమాట. ఏమిటంటే, నాకు భక్తి వినోద్ ఠాకూర్‌ల యొక్క పుస్తకాలు చాలా బాగా నచ్చుతున్నాయండి. నేను ఆయన పుస్తకాలు చదువుతాను. అప్పుడాయన చెప్పారనమాట.
నా లక్ష్యమే అది. ఫస్ట్ మీరు నా పుస్తకాలు చదివి, తర్వాత భక్తి వినోద ఠాకూర్ల యొక్క పుస్తకాలు చదవడానికి మీరు అడ్వాన్స్ అవ్వాలి. ఆయన దగ్గరికి ఆయనకి మిమ్మల్ని అప్పగించడమే నా బాధ్యత. తర్వాత మీ అందరికీ ముక్తి మార్గం చూపించేది ఆయనే. నా యొక్క లక్ష్యమే అది, మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళడం. అలానే ఇదే ప్రశ్న ఇంకొక భక్తుడు అడిగాడు ప్రభుపాదుల వారిని. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, లేదు లేదు, మీ అందరికీ ఫస్ట్ ఫేవరెట్ నేనే, సెకండ్ ఫేవరెట్ భక్తి వినోద్ ఠాకూర్లు. అంటే ఏమిటి? కొంతమంది నాలాంటి సాధకులు ఏం చేస్తారు, వాళ్ళని వాళ్ళు గొప్పవాళ్ళు అనుకొని ప్రభుపాదుల వారి పర్పోర్ట్ చదవక ముందే భక్తి వినోద్ ఠాకూర్లు చదవాలని ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు. ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదు. ప్రభుపాదుల వారి పుస్తకాలు బాగా శ్రద్ధగా చదివిన తరువాత ఇంకా సమయం ఉండి ఇంకా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి భక్తి వినోద్ ఠాకూర్ల పుస్తకాలు. మళ్ళాంటి సాధకులకి ఫస్ట్ ప్రభుపాదుల వారే, తరువాతే ఎవరైనా. ఆయన వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు. ఎవరైతే బాగా చదివారు, చాలా శుద్ధ భక్తులు, చాలా సిన్సియర్ అన్న వాళ్ళకి అది చదవమనేవారు. లేదు అన్న వారికి లేదు లేదు, మీరు ప్రభుపాదుల వారి పుస్తకాలు ఫస్ట్ నా పుస్తకాలు చదవండి అలా చెప్పేవారన్నమాట. మనకి ఆయన ఎన్ని పుస్తకాలని రచించారంటే 100కు పైగా పుస్తకాలు రచించారు. అందులో మనకి భక్తి వినోద్ ఠాకూర్ రాసినటువంటి ముఖ్యమైన పుస్తకాలు ఏమిటి అంటే, ఆ పుస్తకాలు మాత్రమే ప్రతి చాతుర్మాస్యంలో కూడా వాళ్ళ శిష్యుల్ని చదవమని చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ప్రతి చాతుర్మాస్యంలో కూడా అందరూ కూడా ఈ పుస్తకాలనే చదవాలి అని చెప్పారు. అందులో ముఖ్యమైన పుస్తకాలు ఏమిటి అంటే జైవధర్మ, ఆ తర్వాత భజన రహస్య, ఇంకొకటి భజన రహస్య, జైవధర్మ, వాటితో పాటుగా ఇంకొక ముఖ్యమైన పుస్తకం ఉంది, హరినామ చింతామణి. ఈ పుస్తకాలను చదవండి అని స్వయంగా ఎవరు చెప్పారు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఈ పుస్తకాల్ని మాత్రమే మీరు చదవండి. ఇవి చదువుతూ ఎందుకు చాతుర్మాస్యంలో బయటికి వెళ్ళడము, ప్రచారం చేయడము ఇవన్నీ ఏం అవసరం లేదు. కేవలము మీరు మఠంలో కూర్చొని భక్తి వినోద్ ఠాకూర్ల యొక్క ఈ పుస్తకాలు చదివితే చాలు. అది ఆయన ఇన్స్ట్రక్షన్. ఆయన రాసినటువంటి జైవధర్మ ఎంత గొప్ప పుస్తకం అంటే, అందులో ఆత్మ నుంచి మొదలవుతుంది జ్ఞానం. అక్కడి నుంచి శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము, రసామృత సింధు, ఉజ్వల నీలమణి, మళ్ళీ దాంతోపాటు షట్ సందర్భాలు అన్నిటి కలిపి ఒకటే జ్ఞానం ఒకే దాంట్లో ఇచ్చారు జైవధర్మ. అంత గొప్ప పుస్తకం అన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసం ఇది చెప్తున్నాను. ఇందులో కొన్ని ఆయన రాసినటువంటి కొన్ని పుస్తకాలను చూద్దాం. మాతాజీ షట్ సందర్భాలు జీవ గోస్వామి గారు రాశారు మాతాజీ. షట్ సందర్భాలు జీవ గోస్వామి గారే రాశారు. ఆ షట్ సందర్భాల యొక్క కామెంటరీ అందులో ఏమి ఉందో ఆయన జైవధర్మలో రాశారనమాట. షట్ సందర్భాలు అన్ని చదవలేకపోయినా ఇది చదవాలి. ఓకే. ఇక్కడ ఆయన చెప్పినటువంటి కొన్ని పుస్తకాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందులో 100 పుస్తకాల్లో ఒక పుస్తకం ఉపదేశామృతంలో మనకి రూప గోస్వామి రాసినటువంటి 2-3 శ్లోకాలు. అవేమిటి? షడ్బిర్ భక్తి వినశ్యతి, షడ్బిర్ భక్తి ప్రశస్యతి. అంటే ఏ విధంగా భక్తిని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ విధంగా మన భక్తి అనేది వినశ్యతి అంటే భక్తి అనేది చెడిపోతుంది. ఆ 2 శ్లోకాల మీదనే ఒక్క పుస్తకం రాశారు. ఆ తర్వాత స్పీచ్ ఆఫ్ గౌతమ్ అని గర్భస్తోత్ర వాక్య, దాని గురించి ఒక పుస్తకము. జగన్నాథ్ మందిర్ ఆఫ్ పూరి గురించి ఇంకొక పుస్తకం రాశారు. అఖాడాల గురించి, అఖాడా ఆఫ్ పూరి ఆ వాళ్ళ గురించి ఒక పుస్తకం రాశారు. దత్త కౌస్తుభ, దత్త వంశమాల, బుద్ధ విజయ కావ్య ఈ పుస్తకము. కృష్ణ సంహిత రాశారు. భగవద్గీత మీద కామెంటరీ, అది కృష్ణ సంహిత అనేమో భాగవతం మీద కామెంటరీ, భగవద్గీత మీద కూడా కామెంటరీ రాశారు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాసినటువంటి దానికి ఈయన కామెంటరీ రాశారు, అది రసిక రంజన్. తర్వాత చైతన్య శిక్షామృత రాశారు. దీనికి ఏ విధంగా మన ప్రతిరోజు సాధనలో మన సాధన ఏ విధంగా ఉండాలి అని చైతన్య మహాప్రభు ఇన్స్ట్రక్షన్స్ నుంచి, చైతన్య శిక్షామృత నుంచి ఒక పుస్తకం రాశారు. ప్రేమ ప్రదీప్ నావెల్ రాశారంట, అది అష్టాంగ యోగము భక్తి యోగం రెండింటిని గురించి.
అష్టాంగ యోగి ఎంత కష్టమో, వాళ్ళు భక్తి యోగానికి ఏ విధంగా మార్పు చెందితే అది ఎంత సులభం అని చెప్తూ ఇంకో పుస్తకం రాశారు. ఇంకొకటి చింతామణి. ఇది నామం గురించి, హరినామం యొక్క తత్వము, దాని యొక్క మహిమను చెప్తుంది. తర్వాతనేమో భజన రహస్య. ఇదేమో ఆయన యొక్క రియలైజేషన్స్, ఆయన నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క రియలైజేషన్స్ చెప్పారనమాట. ఈ పుస్తకంలో ఏం చెప్పారంటే భజన రహస్యలో నవవిధమైన భక్తి మార్గాలు ఉన్నాయి. అది శ్రవణం, కీర్తనం, ఆ నవవిధమైన భక్తి మార్గాలు. తర్వాత శిష్టాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఆ శ్లోకాలు, ఈ 8 శ్లోకాలు వీటితోని రిలేషన్ చెప్తూ ఏ విధంగా మనం భక్తిలో పురోగతి చెందాలి అనేది మనకి చాలా డీటెయిల్డ్గా భజన రహస్యలో వివరించారు. ఆ తర్వాత మనకి నామం ఈ పుస్తకాలని ఏ విధంగా అంటే ఒక నామం జపిస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి 21 ఇబ్బందులు చెప్పారంట అందులో. వాటితో పాటుగా మనకి ఇంకా శరణాగతి గురించి, వైష్ణవ సిద్ధాంతం గురించి, ఈ జైవధర్మ వాటిలో కూడా వెన్ను కామెంటరీలు రాశారు. కొన్ని పుస్తకాలు ఇందులో బెంగాలీలో ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. అంటే వివిధ పుస్తకాలు రాశారనమాట. ఈశోపనిషత్తు మీద ఆయన ఒక పుస్తకాన్ని ఆయన రాశారు, దానికి కామెంటరీ. వేదాంత విహిత వాక్య, తర్వాత అమృత ప్రవాహ భాష్య, ఇది చైతన్య చరితామృతం గురించి బెంగాలీలో రాశారు. ఇవన్నీ మీకు చెప్తూ ఉంటే ప్రేమ వైవర్త రాశారు మాతాజీ, ఎన్ని కామెంటరీస్, ఎన్ని బుక్స్, బామోయ్ చాలా ఉన్నాయి మాతాజీ, 100 మాతాజీ. నేను కేవలం ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి తెలియాలి, మన ఆచార్యులు ఎంత గొప్పవాళ్ళని. ఇంతకు మించి చెప్పిన మాతాజీ మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు మనము టాపిక్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఆయన డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఆయన డైలీ రొటీన్ మాత్రం తెలుసుకుందాం. ఎవరు క్విట్ అవ్వకండి, ఆయన డైలీ రొటీన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆయన ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకి లేసేవారు. 4 గంటలకి ముందు చెప్తాను, 4 గంటలకి ఒక 10-15 నిమిషాలు మాత్రం రెస్ట్ తీసుకునేవారు. ఆ తరువాత వెంటనే ఆయన మొహం కడుక్కోవడం, కాలకృత్యాలు ఏమన్నా ఉంటే తీర్చుకొని 4:30కి జపం మొదలుపెట్టి 7 వరకులో ఆయన 64 మాలాలు జపం చేసేవారు. ఆ తరువాత 7 నుంచి 7:30 వరకు ఏవైనా లెటర్స్ ఉంటే ఆ లెటర్స్‌కి రిప్లై చేసేవారు. రిప్లై చేసిన తర్వాత 7:30 నుంచి 8:30 వరకు కూడా ఆయన బుక్ రీడింగ్ చేసేవారు. ఆయన బుక్ రీడింగ్ చేసిన తర్వాత 8:30 నుంచి 9:30 వరకు ఎవరైనా ఆయనను కలవడానికి గెస్టులు ఎవరైనా ఉంటే వచ్చి కలవచ్చు. ఎవరు గెస్టులు, ఆయన ఎప్పుడు ఎవరైనా వస్తే ఆయన కలవరు. ఆయన చాలా బిజీ షెడ్యూల్. కేవలం ఆ గంటలో మాత్రమే కలవాలి ఎవరైనా కలవాలి అంటే. ఎవరు కలవడానికి రాకపోతే ఆ సమయం కూడా ఆయన బుక్ రీడింగ్ కొనసాగించేవారు. ఆ తరువాత ఆయన మళ్ళీ 9:30 నుంచి 9:40 వరకు పవర్ న్యాప్, అంటే ఒక పావు గంట మాత్రం రెస్ట్ తీసుకునేవారు. పావు గంట రెస్ట్ తీసుకొని వెంటనే కేవలం ఒక 10 నిమిషాల్లో స్నానం చేసేవారు, ప్రసాదం తీసుకునేవాళ్ళు. మార్నింగ్ ప్రసాదం 1/2 లీటర్ పాలు, ఒక 2 చపాతీలు, కొన్ని ఫ్రూట్స్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని 10 నిమిషాల్లో, 5 నిమిషాల్లో స్నానం, 5 నిమిషాల్లో ప్రసాదం. తర్వాత 9:55కి ట్రైన్ ఎక్కేవాళ్ళు. 10 గంటలకి కరెక్ట్‌గా కోర్ట్‌లో ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా లేట్ కారు. నాలాగా. కరెక్ట్ టయానికి వెళ్ళేవారనమాట. ఆ తర్వాత 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా కోర్ట్‌లో కరెక్ట్‌గా 3 గంటలు. 3 గంటలు కేస్ సాల్వ్. అన్ని కేసుల్ని సాల్వ్ చేసేవారు. మళ్ళీ 1 గంటకి తిరిగొచ్చేవాళ్ళు ఇంటికి. వచ్చి ఆ సమయంలో మళ్ళీ స్నానం చేసి, ప్రసాదం తీసుకొని, ఆయన ఏమన్నా గాయత్రి మంత్రం ఆయన ఏమన్నా ఉంటే అవి పూర్తి చేసుకొని, మళ్ళీ 2 గంటలకి కోర్ట్‌కెళ్ళేవాళ్ళు. 2 గంటల నుంచి 5 గంటల వరకు మళ్ళీ కోర్టు టైం. 3 గంటలు. పొద్దున్నే 3 గంటలు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు, 6 గంటలు. ఆ కోర్టు పని అయిపోయిన 5కి ఇంటికి చేరుకునేవారు. 5కి ఇంటికి చేరుకున్న తర్వాత 5 నుంచి 7:30 వరకు ఆయన మరి ఫ్యామిలీకి టైం ఇచ్చేవారు. ఆ సమయంలో ఇంకా కుటుంబంలో ఏం చేసేవారు. ఆ తరువాత 7:30 నుంచి 8:30 వరకు ఒక గంట సేపు పడుకునేవారు. తర్వాత మళ్ళీ ఆయన నైటు 8:30 తర్వాత మళ్ళీ ప్రసాదం తీసుకొని, తర్వాత 9:30కి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆయన్ని కలవడానికి వస్తే, కుటుంబ సభ్యులు వాళ్ళని కలిసేవారు. కరెక్ట్‌గా 10 గంటల నుంచి మళ్ళీ నైట్ పొద్దున్నే 4 గంటల వరకు కూడా ఆయన రాసేవారు. ఒక దీపం పెట్టుకొని
కుటుంబ సభ్యులందరూ పడుకున్నా గాని ఆయన ఒక వేరే రూమ్‌లోకెళ్ళి ఒక దీపం పెట్టుకొని నైట్ 10 నుంచి పొద్దున్నే 4 వరకు ప్రతిరోజు కూడా 6 గంటలు రాసేవారు. 6 గంటలు కోర్టు పని, నైట్ 6 గంటలు రాసేవారు. ఆయన పడుకుందేంటి అంటే ఇదే ఒక 7:30 to 8:30 కరెక్ట్ కనపడుతుంది మాతాజీ. 7:30 to 8:30 మెయిన్. మిగిలిన టైంలో ఒక పావు గంట అట్లా రోజులో ఒక పావు గంట కలిపితే ఒక గంట అవుతుందో లేదో. రోజులో అతి కష్టంగా ఒక 2 గంటలు మాత్రమే ఆయన పడుకునేది. రోజు మొత్తం. మళ్ళీ 10 నుంచి 4 గంటల వరకి రాసేవారు. మళ్ళీ 4 గంటల నుంచి ఇంకా మళ్ళీ ఆయన జపంకి లేసేవాళ్ళు. 4:30 నుంచి జపం 7 గంటల వరకు. మళ్ళీ జపం ప్రతిరోజు. ఇదే టైమ్ టేబుల్. ఆయన ఇంత బిజీ టైమ్ టేబుల్ కాబట్టి 2 సంవత్సరాలు లీవ్ తీసుకొని ఆయన ప్రచారం చేయడానికి అప్పుడు 500 నామహట్ట సెంటర్‌లు ప్రారంభించడం కోసం ఆయన లీవ్ తీసుకున్నారు. ఆయన ఇంకా లీవ్ తీసుకోవాలనుకున్నారు కానీ ఆ బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు కాబట్టి మళ్ళీ ఆయన జాబ్‌లో జాయిన్ అవ్వాల్సొచ్చింది. అయితే ఇక్కడ మనం ఎంత బిజీ బాబోయ్ మాతాజీ. ఆ తర్వాత మనము ఇంకా ఏం అర్థం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఆయన ఎవరు కూడా మనకి భక్తి వినోద్ ఠాకూర్‌లు ఎలాంటి వాళ్ళంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆచార్యులకి ఇప్పుడున్నటువంటి ఆచార్యులకు మధ్యలో వారధిలాగా ఉన్నారనమాట భక్తి వినోద్ ఠాకూర్. ఈయన మాత్రం ఎంత గొప్పవాడంటే ఈయన మాత్రమే ప్రతిరోజు కూడా పుస్తకాలని రచించేవారు, ప్రచారాన్ని చేశారు, మ్యాగజైన్స్ రచించారు. మళ్ళీ ఎన్నో మెటీరియల్ వర్క్స్ అంటే ఒక జడ్జిగా పనిచేశారు. మళ్ళీ ఒక గృహస్థుడు కుటుంబాన్ని చూసుకున్నారు. ఆయన పిల్లల్ని కూడా ఎంతో బాగా పెంచారు. మనకు ఉదాహరణ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లు. ఎంత బాగా పిల్లల్ని పెంచారు అనే దానికి ఉదాహరణ. ఏ ఒక్క విషయంలో కూడా లోటనేది లేదనమాట. అయితే ఇంతకు ముందు వాళ్ళందరూ కూడా కేవలము ఆచార్యులు ఎవరైనా కానీ వాళ్ళ జపం చేసుకోవడము, భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళు చదువుకోవడము, ప్రచారం కానీ ఒక గ్రూప్‌లో భక్తులకి ఏమన్నా కొంత ప్రచారం. అంతే తప్పుగా బయట ప్రజలకి, సామాన్య ప్రజలకి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వాళ్ళెవరూ లేరు. కేవలం ఆ ప్రచారం ఎలా చెయ్యాలి అని బ్లూ ప్రింట్ ఇచ్చింది మాత్రం భక్తి వినోద్ ఠాకూర్. అంటే ఆయన ఆర్కిటెక్ట్ అన్నమాట. ఆర్కిటెక్ట్ ఎప్పుడైనా ఏం చేస్తాడంటే ఎలా చెయ్యాలో చెప్తాడు. అందుకని భక్తి వినోద్ ఠాకూర్ ఆర్కిటెక్ట్. తర్వాత ఇంజినీర్ ఏం చేస్తాడంటే ఆయన చెప్పిన దానికి వీలుగా ఒక ప్లాన్ గీస్తాడన్నమాట. ఆర్కిటెక్ట్ మెయిన్ బ్లూ ప్రింట్ ఇస్తాడు. దాన్ని ఇంజినీర్ ఎలా మనం సాధించవచ్చు అనేది మొత్తము ఇప్పుడు ఆయన చెప్పిందన్నీ మనకు కొన్ని పాసిబిలిటీ కాకపోవచ్చు. అంటే చేయడానికి వీలు కావు. చేయడానికి వీలయ్యే విధంగా దాన్ని తయారు చేస్తాడు ఇంజినీర్. తర్వాత వచ్చి బిల్డర్ దాన్ని బిల్డింగ్ కడతాడు. ఇంజినీర్ ఏం చెప్తాడో బిల్డర్ యాజ్ ఇట్ ఈస్‌గా పొల్లు పోకుండా అలానే బిల్డింగ్ కడతాడు. అందుకని ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రచారము కృష్ణ చైతన్య ప్రచారం మొత్తానికి కూడా ఆర్కిటెక్ట్ భక్తి వినోద్ ఠాకూర్‌లు, ఇంజినీర్ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లు, బిల్డర్ శ్రీల ప్రభుపాదుల వారు. కట్టింది ప్రభుపాదుల వారే. అంటే ప్రచారం చేసింది పాశ్చాత్య దేశాల్లో ప్రభుపాదుల వారే. కానీ ముందు ఎలా చెయ్యాలి అంత చెప్పింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లు. దానికి బ్లూ ప్రింట్ ఆర్కిటెక్ట్ ఏమో మనకి భక్తి వినోద్ ఠాకూర్‌లు అన్నమాట. మన ఆచార్యులు ఎంత గొప్పవాళ్ళంటే అన్నీ వాళ్ళే చేసి కష్టపడి మనకిచ్చారు. మనం ఏం చేయాలి? మనం ఏమి నైట్ అంతా లేచి ఉండక్కర్లేదు. కొత్త పుస్తకాలు రాయక్కర్లేదు. ఉదయం సమయంలో, ఖాళీ సమయంలో కొంచెం సీరియల్స్, సినిమాలు త్యాగం చేసి, బయట ముచ్చట్లు త్యాగం చేసి, మనము కొంచెం మన త్యాగం అదొక్కటే. చేసి ఆయన ప్రభుపాదుల వారిచ్చినటువంటి పుస్తకాల్ని కాస్త చదవండి. చదివి మీరు చదివింది ఏం చదివారో మీకు అర్థమైంది ఏంటో అది కొంత ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే లేదు నాది నేను చేసుకున్నానండి. నా 16 మాలలు అయిపోయాయి. నా పుస్తకాలు నేను చదువుకున్నాను. నాకు గురువు దొరికారు. నేను టెంపుల్‌కి వెళ్తాను. ఏదైనా ఉత్సవం ఉంటే పార్టిసిపేట్ చేస్తాను. ప్రసాదం తీసుకుంటాను. ఇంటికొస్తాను. నా పనయిపోతుంది. మళ్ళీ రొటీన్. ఇంకా నాది నేను చూసుకుంటానండి. ఇవన్నీ నా వల్ల కాదు. కొంతైనా మనం కూడా బాధ్యత తీసుకోవాలి. మన బాధ్యత ఏమిటి? వాళ్ళంత శక్తి లేదు. వీలైనంతగా మనకు చేతనైనంతగా మనం కూడా ప్రచారం చేయాలి. అలా ప్రచారం చేస్తే మనము మన ఆచార్యులు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు అనే విషయం కూడా మనకు తెలియదు. అలా అజ్ఞానంతోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం అంత అజ్ఞానంలో ఉండకూడదు. ఇలాంటి వాళ్ళ యొక్క
ఆచార్యుల యొక్క అవతరణ దినోత్సవాలు, వాళ్ళ యొక్క అవతరించిన రోజు, వాళ్ళు మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిన రోజులో వాళ్ళ గురించి ఒక్కసారి మనం చర్చించుకుంటే, వాళ్ళు మన కోసం ఎంత కష్టపడ్డారు అనేది తెలుస్తుంది. వాళ్ళు పడుకున్న ఆయన సమయం చూస్తే, ఒక్కొక్కసారి మనం అలసిపోయినప్పుడు పడుకునే మా పగలు సమయం కంటే కూడా తక్కువుంది ఆయన పడుకుంది. భక్తి వినోద్ ఠాకూర్‌ది. అంత తక్కువ సమయము ఆయన రోజు మొత్తం పడుకొని, మొత్తం నిద్రనంతా త్యాగం చేసి మన కోసం ఎంత సేవ చేశారు. మనం అంత కష్టపడక్కర్లే. మన బాధ్యత మనం కొంతగా ప్రచారం చేయాలి అని అందరం కూడా బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యతగా తీసుకోకుండా నాది నేను చూసుకుంటాను. అది మన ఆచార్యులకి మనం ఏం చేసినట్టు? మనము వాళ్ళంత కష్టపడుతూ ఉన్నప్పుడు, వాళ్ళ తరపున మనం ఏం చేసినట్టు? మనము కొంత మనం కూడా మన బాధ్యత కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మన ఆచార్యులు ఏం చెప్పారు అనేది వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ అందుకే ఫాలో అవ్వాలి. అందుకనే మా గురు మహారాజ్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ప్రభుపాల వారు ఏం చెప్పినా గాని నేను చేశాను, నేను ఇలా చేశానని చెప్పరు. ఎప్పుడు కూడా మా గురువుగారు ఇలా చెప్పారు, మా గురువుగారు ఇలా చేశారు అని ఆ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకొచ్చి చెప్తారు. మా గురు మహారాజ్ ఇన్‌స్ట్రక్షన్ ఇది. అందుకని ఆ ఇన్‌స్ట్రక్షన్ నేను ఫాలో అవ్వాలి. అందుకని మీరందరూ కూడా నాకు సహాయం చేయండి. అంతే తప్ప నా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని కూడా చెప్పరు. మనందరి యొక్క బాధ్యత ఏమిటి? వీలైనంత మందికి ప్రచారం చేయండి. వీలైనన్ని పుస్తకాలు వితరణ చేయండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పుస్తకం చదువుతారో, ఎవరు ఎలా మారతారో చెప్పలేం. మనం చెప్పింది వాళ్ళకి నచ్చకపోయినా ప్రభుపాదుల వారి పుస్తకం వాళ్ళని మార్చొచ్చు. అందుకని వీలైనంతగా ప్రచారం చేయండి. ప్రతిరోజు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడం. వీలైనప్పుడు మందిరానికి కానీ, వైష్ణవులకి కానీ సేవ చేయడము. వీలైనంత మనకున్న దాంట్లో కొంత మనము దానంగా మందిరానికి, కృష్ణ సేవకు ఇవ్వడం. ఇంతే మన ఇన్‌స్ట్రక్షన్స్. మనం ఏమి కష్టపడి ఏమీ చించుకొని ఏం చేయక్కర్లా. వీలైనంతలో మనము మన ఆచార్యుల వాళ్ళ యొక్క తరపున కొంత సేవ చేయడం. ఆ విధంగా ఈరోజు మనం భక్తి వినోద ఠాకూర్లు కమల మంజరి వచ్చి మన కోసం ఆచార్యులు ఎంత గొప్పగా సేవ చేశారు కృష్ణ సేవ. కృష్ణుడు ఎంత ప్రసన్నమై ఉంటాడు. ఒకసారి మనం గుర్తించుకొని మన బాధ్యతల్ని మనం కూడా గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ డివోటీస్. మాతాజీ హరే కృష్ణ. ఒకప్పుడు భక్తిలోకి రాకముందు మనకేమిటి అంటే మనకున్నటువంటి హరే కృష్ణ డివోటీస్ వీలైతే ఒకసారి మీ దర్శనం లాస్ట్ ఒకసారి వీలైతే దర్శనం ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం భక్తిలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది అంటే అపరాధాలని ఏముండవు. ఏమన్నా ఉంటే మనకు తెలిసి తెలియక ఇంతకు ముందు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉండొచ్చు, పాపాలు ఏమైనా ఉండవచ్చు. కానీ ఈ తప్పుల వల్ల కూడా మనం భక్తిలోకి రావచ్చు కానీ అపరాధం చేస్తే మాత్రం భక్తిలోకి రాలేము. అపరాధం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకటి గుర్తు తెచ్చుకోండి. మనకి జగాయి మదాయి ఎన్నో పాపాలు చేశారు. జగాయి మదాయి చెయ్యని పాపం లేదు. కానీ వాళ్ళకి కృష్ణ కృప దొరికింది, కృష్ణ ప్రేమ దొరికింది. చివరి సమయంలో చైతన్య మహాప్రభు వాళ్ళ కృపనిచ్చారు. కానీ మీరు ఒకటి తెలుసుకోవాలి. దక్షుడికి మాత్రము కృష్ణ కృప దొరకలేదు. ఎప్పటికి కూడా కృష్ణ ప్రేమ దొరకలేదు దక్షుడికి. ఆయన అపరాధం చేశారు. వీళ్ళేమో పాపాలు చేశారు. పాపం చేసినా ముక్తి లభిస్తుంది కానీ అపరాధం నుంచి ముక్తి లభించదు. అందుకని వైష్ణవుల విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నామాపరాధాలు ప్రతిరోజు చదివి అవి ఫాలో చేస్తే మన జపం అనేది చాలా బాగా జరుగుతుంది. భక్తిలో పురోగతి చెందవచ్చు. ఓకే మాతాజీ, ధన్యవాదాలండి. బాగా చాలా వివరంగా చెప్పారు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ.